నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి ప్రొఫెసర్ కాసిం గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నా, ఫైన్. ఓకే సార్, చాలా అంశాలు చర్చించడం కోసం నాన్ కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నాను సార్ మీతో. సో విషయం ఏంటి అని అంటే, రీసెంట్గా ఎస్సీ వర్గీకరణ ఏ రాష్ట్రాల్లో అయినా చేసుకోవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ ఇంటర్వ్యూ ఓన్లీ ఇంటలెక్చువల్స్కే కాకుండా సాధారణ మధ్యతరగతి అణగారిన వర్గాలకు అర్థమయ్యే పద్ధతిలో ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా మీరు చిన్న స్థాయి వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా చెప్పండి ఈ ఇంటర్వ్యూలో. రైట్. నేను ఏ అంశాన్ని కూడా అంటే ప్రతి అంశాన్ని కూడా కొన్ని అంశాలు తెలిసినా తెలియనట్టే అడుగుతాను. మీరు దాన్ని ఇన్డెప్త్గా చెప్పే ప్రయత్నం చేయండి సార్. షూర్. రైట్. ఓకే. అంటే నా ఒరిజినల్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ నేను ఆ విధంగా స్టార్ట్ చేస్తాను ఇంటర్వ్యూ. దాని తర్వాత మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం సార్. రైట్ సార్, మీ పేరు కాసిం, మీరు ఒక దళిత బిడ్డ, పైగా హిందువు. కాసిం హిందువు, దళిత బిడ్డ, ఎక్కడ సింక్ అయినట్టు నాకు అనిపించలేదు. లాస్ట్ ఇంటర్వ్యూలో అడుగుదాం అనుకున్నా, బట్ ఈ ఇంటర్వ్యూలో అడుగుతున్నా, ఎందుకు మీ పేరు కాసిం అని పెట్టిరు మీ తల్లిదండ్రులు? నాది నాగర్ కర్నూలు జిల్లా. ఓకే. ఇంతకుముందు ఉమ్మడి పాలమూరు జిల్లా. ఓకే. నాగర్ కర్నూలు జిల్లాలో లింగాల మండలంలో అంబట్పల్లి అని మా ఊరు. మా ఊరిలో పీర్ల పండుగ చాలా గొప్పగా జరుగుతుంది. పీర్ల పండుగ అంటే ఊరంతా అన్ని కులాలకి, ముస్లింలు ఒక 30-50 కుటుంబాలు ఉంటాయి కావచ్చు. మేజర్ గ్రామ పంచాయతీ మాది. దాదాపుగా 6 నుంచి 7 వేల జనాభా ఉంటుంది. ఇంత మేజర్ గ్రామ పంచాయతీలో పీర్ల పండుగ అంటే ఊరికంతా ఒక ఉత్సవం. అది ఒక 10 రోజులు, 8 రోజులు, 9 రోజులు పండుగ జరుగుతుంది. ఓకే. సో ఆ పండుగ నేపథ్యంలో పీర్ల పండుగ దగ్గర పెట్టే పీర్లు, మసీదులో పెట్టే పీర్లు, లాల్ పీర్ ఉంది, సిన్లాలు, పెదలాలు, సిన హుసేను, పెద హుసేను, కాసీము, ఇట్లా అన్ని పేర్లతో పీర్లు ఉన్నాయి. ఆ అన్ని పేర్లతో ఉన్న పీర్లన్నిటినీ ఒక్క పీరును మాత్రమే, హుసేన్ అనే ఒక్క పీరును మాత్రమే ముస్లిం అయినా ఎత్తుతాడు. మిగతా అన్ని పీర్లను చాకలోళ్ళు, గొల్లోళ్ళు, తెలుగోళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఎత్తుతారు. మాదిగోళ్ళు ఎత్తారు. మాదిగోళ్ళు ఎత్తారు. ఓకే, ఈ అంశం తర్వాత మాట్లాడదాం. ఓకే. సో అట్లా అన్ని పీర్లను, ఎక్కువ పీర్లను బీసీలే వాటి ఎత్తుతారు, ఆడుతారు. ఆ పీర్ల దగ్గర డప్పు కొట్టేది మాత్రం మాదిగోళ్ళు. పీరు లేవాలన్నా డప్పు కొట్టాలి, పీరు కూర్చోవాలన్నా డప్పు కొట్టాలి, పీరు ఎగరాలన్నా డప్పు కొట్టాలి. కానీ మాదిగల ఇంట్లోకి పీరు రాదు, మాదిగలు అలా ఆడడానికి అవకాశం లేదు. ఇట్లాంటి ఒక నేపథ్యం పండగకు సంబంధించి. అయితే మా తాత పేరు కాశన్న. మా తాతకి మా నాయన ఒకటే కొడుకు. మా నాన్నతో చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ లేరు, ఒకటే కొడుకు. మా నాన్నకి నేను ఒకటే కొడుకుని, నాకు ఒక చెల్లెలు ఉంది. నాకన్నా ముందు పుట్టినటువంటి మా అన్న అనారోగ్యంతో చనిపోయాడు. చనిపోయిన తర్వాత నాకు చిన్నప్పుడే బాలనారాయణ అని పేరు పెట్టుకున్నారు మా అమ్మ నాన్న. పేరు పెట్టుకున్న తర్వాత మా అన్న చనిపోయిన కొద్ది రోజులకే నాకు అనారోగ్యం చేస్తే నన్ను ఆ పీరు దగ్గర తీసుకెళ్ళాను. పీర్ల పండుగ అవుతున్నప్పుడు ఇట్లా జ్వరం వచ్చిందని తీసుకెళ్తే ఆ పీరు ఎత్తటాయన, కాసీము పీరు ఎత్తటాయన. ఇక్కడ నాది కాసీం అంటే చాలామంది నా పేరును ఖాసీం అని రాస్తారు, ఒత్తుకా రాస్తారు, KHA అని రాస్తారు. ముస్లింలలో రాస్తారు దాన్ని. ముస్లింలలో అది ఉర్దూలో ఖా ఉంటుంది, ఖా అని పలుకుతారు వాళ్ళు, కావత్ ఉంటుంది. కానీ నాకు ఇక్కడ కాశన్న కాసీం, కాశీలో కాశీ నా పేరు. మొదటి కా రాయాలి, తర్వాత శివుడిలో సి రాసి గుడి దీర్ఘం ఇచ్చి 0 పెట్టాలి. సో ఆ పద్ధతిలో నా పేరు రాసుకుంటాను. అయితే ఆ కాశన్న, మా తాత పేరు కాశన్న, కాసీము పీరుని ఎత్తేట ఆయన గొల్ల ఆయన పేరు కాశన్న. ఆయన ఏం చేశాడంటే, ఈ పిల్లవాడికి ఈ పీరు పేరు పెట్టండి అన్నాడట, జ్వరం తగ్గిపోతుంది అని. మా అమ్మ నాన్న కాసిం, బాలనారాయణ పేరు తీసేసి కాసిం పేరు పెట్టుకున్నారు. అప్పటి నుంచి నా పేరు రిజిస్టర్లో, నేను చాలా లేట్గా స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా రిజిస్టర్లో కాసిం అని రాశారు. తర్వాత ఇప్పటి వరకు అక్కడ కూడా KHA లేదు నా పేరులో.
మా సార్లు రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా నా 10th క్లాస్ మెమోలో సర్టిఫికెట్లో KASEEEM రాశారు. ఓకే, కాసిం మొదటి కా రాసి శివుడి సి రాసి సున్నా వచ్చేటట్టు రాశారు. నేను తెలుగులో ఆ విధంగా రాసుకుంటాను, ఇంగ్లీష్లో ఆ విధంగా ఉంది. అట్లా నా పేరు పీరు నుంచి వచ్చినటువంటి పేరు. తెలంగాణలో ఉండే కల్చర్ ఇది. ఈ కల్చర్ ఏమిటంటే మా ఊళ్ళో ప్రతి ఇంటికి ఒక హుసేన్ ఉంటాడు. ఎస్సీలలో, బీసీలలో. ఒక ఇంట్లో 3 కొడుకులు ఉంటే ముగ్గురికి 3 పేర్లు హుసేన్ అని పెడతారు. పెట్టి చిన్న హుసేన్, పెద్ద హుసేన్, నడిపి హుసేన్ అని అంటారు. సో అట్లా అంతగా ప్రభావం ఉంది మా గ్రామంలో పీర్ల పండుగ ప్రభావం. ఆ ప్రభావం వలన నాకు ఆ పేరు వచ్చింది. రైట్, ఓకే. పీర్ల పండుగ ప్రస్తావన వచ్చింది కాబట్టి 2 నిమిషాలు మాట్లాడదాం సార్. పీర్ల పండుగ దూదేకుల అనే కులస్తులు చేసుకుంటారా, నిజంగా అసలైన ముస్లిం సోదరులు చేస్తారా? మనకి హైదరాబాదులో సియా సున్నీ అని 2 తెగలు ఉంటాయి. ఈ సియా సున్నీ తెగల్లో ఒక తెగ మాత్రమే పీర్ల పండుగ చేస్తుంది. దాంట్లో ఎక్కువగా పాల్గొంటారు వాళ్ళు. అసలు పీర్ల పండుగ రావడానికి నేపథ్యం ఏమిటంటే కాసిము హుసేన్ హుసేన్ అనేటటువంటి ఇద్దరు మహమ్మద్ ప్రవక్త బిడ్డలు వీళ్ళు. ఈ మహమ్మద్ ప్రవక్త బిడ్డలైనటువంటి వీళ్ళు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు శత్రురాజులతో యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఓకే. ఆ యుద్ధం జరిగినప్పుడు నమాజ్ టైం అవుతుంది. కరెక్ట్గా నమాజ్ టైంలో వీళ్ళు నమాజ్కు కూర్చుంటారు. నమాజ్కు కూర్చున్న తర్వాత ఆ శత్రురాజులు వచ్చి వీళ్ళు నమాజులో ఉన్నారనేది కూడా దృష్టిలో పెట్టుకోకుండా వీళ్ళని చంపేస్తారు. చంపేసిన తర్వాత వాళ్ళు వీరులుగా, అంటే యుద్ధములో కూడా దేవుని ప్రార్థించడం కోసం నమాజు చేయడానికి వాళ్ళు కూర్చున్నప్పుడు శత్రువులు చంపేశారు కనుక ఆ యుద్ధంలో నుంచి పుట్టినటువంటి వాళ్ళు అని ఉడుకుడుకు నెత్తుర్లో ఊషన్న బుట్టే ఆశన్న ఊసెన్న ఇలాల కారేటి నెత్తుర్లో కాశీము బుట్టే ఆశన్న ఊసెన ఇలాలో అని పాట ఉంటుంది. ఓకే. సో యుద్ధ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వీరులు వాళ్ళు. ఆ వీరులకు సంబంధించినటువంటి తెగ ఏదైతే ఉంటుందో ప్రపంచవ్యాప్తంగా ఆ తెగ జరుపుతుంది. కానీ తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ దూదేకులు, ముస్లింలు, సియాలు, సున్నీలతో సంబంధం లేకుండా మన తెలంగాణలో హిందువులే ఎక్కువగా దర్గాకి వెళ్ళే కల్చర్ ఉన్నది. దర్గాలంటే హిందువులవే ఇక్కడ. అవును, తెలంగాణ. అవును. పీర్ల పండుగ అంటే హిందువులదే. అంటే కల్చర్, మల్టీ కల్చర్ ఏమైపోయిందంటే ఒకరి కల్చర్ మరొకరు ఓను చేసుకునే ఒక పరిస్థితి ఇక్కడ ఎక్కువగా ఉన్నది అనేది నేను అధ్యయనం చేసిన మేరకు నాకు అర్థమైంది. సెక్యులర్ భారత్గా ఉండడం మంచిదా, లేకపోతే ఈ హిందుత్వ భారత్గా ఉండడం మంచిదా మీ దృష్టిలో? సెక్యులర్ భారత్గా ఉండటాన్ని నేను కోరుకుంటా. సెక్యులర్ భారత్గా, సెక్యులర్ ఇండియా. ఓకే. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉంది. వీ ద పీపుల్ ఆఫ్ భారత్ అని లేదు. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని సావరిన్, సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్టడీస్ అని ఇట్లుంటుంది మన ప్రియంబుల్. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర సామ్యవాద లౌకిక రాజ్యంగా గుర్తిస్తున్నాము. ఇదొక ప్రజాస్వామ్యము. ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు, అంటరానితనము లేకుండా రాజ్యంలో అందరికీ అవకాశాలు, ఉద్యోగాల్లో అందరికీ అవకాశాలు, ప్రాతినిధ్యంలో అందరికీ అవకాశాలు, చదువుల్లో అందరికీ అవకాశాలని భారత రాజ్యాంగం హామీ పడుతుంది అని ప్రియంబుల్ చెప్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు రీసెంట్గా మీరు చూసుంటారు, బంగ్లాదేశ్లో చాలామంది హిందువులను కోత కోసిరు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాను నేను. ఎక్కడైనా సరే ఒక మతం మీద మరో మతస్థులు దాడి చేయటాన్ని మనం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. మతం పేరు మీద జరిగే దుర్మార్గాన్ని మానవత్వం ఉన్న ప్రతి మనిషి ఖండించాలి. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సంక్షోభం ఏదైతే ఉన్నదో ఆ సంక్షోభం నుంచి పక్కదారి పట్టడం కోసం పాలకులు ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ నిరుద్యోగం ఉన్నది, అక్కడ చదువులు సరిగ్గా లేవు, అక్కడ వైద్యపరమైనటువంటి చాలా రకాల సమస్యలు ఉన్నాయి, తర్వాత తాగడానికి మంచినీళ్ళు కూడా సరిగ్గా లేవు ఆ దేశంలో. అట్లాంటి దేశంలో ఆ ప్రజా సమస్యల్ని అడ్రస్ చేయడం బదులుగా ఒక మతం మీద మరో మతం దాడి చేసి చంపటం అనేది ప్రపంచం, మనుషులు, మానవత్వం ఉన్న వాళ్ళు, ప్రజాస్వామికవాదులు హర్షించరు. రైట్. చాలామంది హిందువులు చెప్పేటటువంటి అంశం ఏంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే, సెక్యులర్ అని చెప్పేసి ఏ వ్యక్తి అనొద్దు, సెక్యులర్ అని చెప్పేసి ఏ వ్యక్తి ఆ నినాదాన్ని తీసుకోవద్దు, పక్కన జరిగినటువంటి బంగ్లాదేశ్కు జరిగినటువంటి పరిస్థితే రేపు భారత్ కూడా జరిగే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఇండికేట్ చేస్తూ ఉన్నారు. జరుగుతా అంటారా ఇట్లా? జరిగే అవకాశం లేదు.
బంగ్లాదేశ్లో ముస్లింలు, అది ముస్లిం కంట్రీ, ముస్లిం దేశంగా ప్రకటించుకున్నారు వాళ్ళు, పాకిస్తాన్ లాగా. ఇండియా హిందూ దేశంగా ప్రకటించుకోలే. ఇండియా భారత రాజ్యాంగంలో హిందూ దేశం అని లేదు. ఇక్కడ అన్ని మతాలకి అవకాశం ఉంది కనుకనే సెక్యులర్ అనేది భారత రాజ్యాంగంలోకి వచ్చింది. అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఈ దేశం కోసం తమ అమూల్యమైన ప్రాణాలను బలిదానంగా ఇచ్చారు. భారతదేశానికి ముస్లింలు వేరే దేశాల నుంచి వచ్చిన మాట నిజమే. క్రీస్తకం 6వ శతాబ్దంలో వచ్చి వాళ్ళు ఇక్కడనే స్థిరపడ్డారు, ఈ దేశాన్ని పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అద్భుతమైన పోరాటాలు చేశారు. ఆ పోరాటంలో ఒరిగిపోయారు, చనిపోయారు. కుటుంబాలకు చనిపోయిన సందర్భం కూడా ఉన్నది. ఈ దేశస్తులుగా మారిపోయారు వాళ్ళు. ఒకటి తర్వాత క్రైస్తవం భారతదేశంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవం పుచ్చుకున్నటువంటి వాళ్ళు ఈ దేశంలో ఎవరు పుచ్చుకున్నారు? నీవు గుడికి దూరం చేస్తే, ఎక్కడైతే గుడి నిర్మాణం జరుగుతుందో వాళ్ళ చెమట చుక్కలతో నిర్మాణమైనటువంటి గుడి, వాని రెక్కల కష్టంబునాహరించి ఇనుప గజ్జల తల్లి జీవనంబు చేయు కసరి బుసకొట్టు నాతని గాలి సోక 4 పడగల హైందవ నాగరాజు అని గుర్రంజాషు అన్నాడు. వాని రెక్కల కష్టము తిని బతికేటటువంటి మీరు ఈ అగ్రకులాలు, వాడు దగ్గరికి వస్తే, గుడి దగ్గరికి వస్తే 4 పడగల హైందవ నాగరాజు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 పడగల హైందవ నాగరాజు బుసకొట్టింది ఆ దళితుని దగ్గరికి రాకుండా. మరి అప్పుడు ఆ దళితుడు ఎక్కడ పోవాలి? బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు ఆ దళితుని దగ్గరికి తీసుకున్నాడు, వాడి చర్చిలోకి ఆహ్వానించాడు, వానికి చదువు నేర్పించాడు. కనుక కుల వివక్షని అధిగమించడానికి, కుల వివక్ష నుంచి బయటపడడానికి, ఇంత జ్ఞానాన్ని నేర్చుకోవడానికి క్రైస్తవులుగా మారారు. ఈ దేశస్తులే కదా వాళ్ళు. ముస్లింలుగా మారిన వాళ్ళు ఈ దేశస్తులే కదా. క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఈ దేశస్తులే కదా. క్రైస్తవుల జనాభా ఒక 2 కోట్లు, ముస్లింల జనాభా ఒక 15 కోట్లు ఉండొచ్చు ఈ దేశంలో. మరి హిందువులు అని చెప్పబడేటటువంటి జనాభా ఈ దేశంలో 100 కోట్ల పైన ఉంటుంది. 100 కోట్ల పైన ఉన్న హిందువులని 15 కోట్లో 20 కోట్లో ఉన్నటువంటి ముస్లింలు, ఇతర మతస్థులు కలిసి బంగ్లాదేశ్ లాగా దాడి చేసే అవకాశం ఉందని ఎవరైనా ఊహించగలరా? రైట్. అంటే మనం తక్కువ ఉన్న చోట, అంటే ముస్లింలకు సంబంధించిన పవిత్ర గ్రంథమైన ఖురాన్లో ఉంటుంది అని చెప్పేసి ఒక హిందూ ప్రవక్త చెప్పిండు. మనం తక్కువ ఉన్న చోట అనీమని ఉండాలి, ఎక్కువ ఉన్న చోట దాడులు చేయాలి. ఇది ఉందా ఖురాన్లో? నేను ఖురాను అంత లోతుగా చదవలేదు కనుక చదవని విషయాన్ని కామెంట్ చేయటం అనేది సంస్కారం కాదు కదా. రైట్. ఓకే, ఈ అంశాల మీద మనం మళ్ళీ మాట్లాడదాం. వాస్తవానికి ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా ముఖ్యమైన అంశాలు చర్చించడం కోసం కాసిం సార్ ఇంటర్వ్యూ తీసుకుంటా ఉన్నాం. సో ఆ అంశం ఏంటి అని అంటే ఏబిసిడి వర్గీకరణ. ఏబిసిడి వర్గీకరణ జరిగింది అంటే అది కేవలం మందకృష్ణ మాదిగ వల్లే అనంటే మీరు ఏమంటారు? నేను 100% అంగీకరిస్తాను. రైట్. ఓకే, ఇన్ని రోజులు మేము మాదిగ నాయకులం అని చెప్పేటోళ్ళు, తిరిగేటోళ్ళు, చేసినోళ్ళంతా ఒట్టిదే అనంటే మీరేమంటారు? అంటే వాళ్ళ పరిధిలో వాళ్ళు సంఘాలు పెట్టుకొని పనిచేశారు. కానీ మొదట సంఘం పెట్టింది ఒక సమస్యని పరిష్కరించే వరకు 30 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసింది మాత్రం మందకృష్ణ మాదిగ. మిగతా వాళ్ళు సంఘాలు పెట్టుకున్నారు, నిర్మాణం చేసుకున్నారు, వాళ్ళ సంఘాలకు ఒక ఎజెండా పెట్టుకున్నారు, ఆ ఎజెండా ప్రకారం వాళ్ళు పనిచేసుకున్నారు. అంత మేరకే వాళ్ళ పరిధి. కానీ వర్గీకరణ సందర్భంలో ఏ సంఘాలు, బయట ఉన్నటువంటి మాదిగల పేరు మీద ఉన్నటువంటి ఏ సంఘాలు అంతగా కృషి చేసిన సందర్భం అయితే నేను చూడలేదు. కనుక మందకృష్ణ మాదిగ గారు పార్టీల, టీడీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళి సుప్రీంకోర్టు వరకు దాన్ని తీసుకెళ్ళి అనేక పోరాటాలు చేసి ఇవాళ ఒక తీర్పు రావడానికి ఆయన ప్రధానమైన ఆధారంగా ఉన్నాడు కనుక ఆ క్రెడిట్ పూర్తిగా మందకృష్ణ గారికే వెళ్తుంది. రైట్. ఓకే, నేను మొదట్లో చెప్పినట్టు ఈ అంశం పైన పూర్తి స్థాయిలో ఏమాత్రం అవగాహన లేకుండా కొన్ని ప్రశ్నలు అడుగుతాను. దయచేసి మీరు దీనికి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పండి సార్. తప్పకుండా. అసలు కులాలు ఎట్లా ఏర్పడ్డాయి అని అంటే ఒక్క మాటలో ఏ విధంగా చెప్తారు? కులాలు ఏర్పడడానికి 2 ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి. ఒకటేమో మైథాలజీ, మత గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే బ్రహ్మ శిరస్సు నుంచి ఒకరు బ్రాహ్మణులు, బ్రహ్మ చేతుల నుంచి ఒకరు క్షత్రియులు, బ్రహ్మ తొడల నుంచి ఒకరు వైశ్యులు, బ్రహ్మ పాదం నుంచి ఒకరు శూద్రులు, 4 కులాలు ఏర్పడ్డాయి, 4 వర్ణాలు ఏర్పడ్డాయని చెప్తున్నారు. 5వ వర్ణం ఎట్లా ఏర్పడింది అనే దానికి సమాధానం లేదు. ఇది మైథాలజీలో ఉన్నటువంటి విషయం. ఇక వాస్తవంగా చూస్తే భారతదేశంలో, భారతదేశ సమాజంలో, ప్రపంచంలో అన్ని సమాజాలలాగా భారతదేశ సమాజం కూడా వర్గ సమాజంగా రూపొందింది.
ఈ వర్గ సమాజంగా రూపొందిన తర్వాత భారతదేశంలోకి విదేశాల నుంచి బతుకుదెరువు కోసం ఆర్యులు అనే ఒక సమూహం బయలుదేరి వచ్చింది. మన పైన ఉన్నటువంటి ముస్లిం కంట్రీస్ నుంచి ఒక తెగ బయలుదేరి వచ్చింది. ఈ బయలుదేరి వచ్చినటువంటి తెగ సింధు నాగరికత, హరప్పా సింధు ఆ ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు అప్పటికే మన దగ్గర ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు. ఓకే. అయితే వీళ్ళకి చాలా విషయాలు తెలియవు. వీళ్ళ పద్ధతులు వీళ్ళు జీవనం చేస్తూ ఉన్నప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మనకన్నా చాలా ముందస్తుగా ఉన్నారు. వాళ్ళు గుర్రాన్ని ఉపయోగించుకోవడము, జంతువులని రకరకాల పద్ధతులు ఉపయోగించుకోవడం, రథాలను ఉపయోగించుకోవటం, ఇంత మనకన్నా అభివృద్ధిలో ఉన్నారు. వచ్చి మనల్ని చూసిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు చాలా అమాయకంగా ఉన్నారు, వీళ్ళని మనం పరిపాలించవచ్చు అనుకొని వాళ్ళు మనల్ని తక్కువగా చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అసలు ఆర్యులు అంటే అట్లొచ్చిన వారే ఆర్యులు. ఆర్యులు అంటే గొప్పవారు అని, గౌరవనీయులు అని అర్థం. ఆర్యులు అంటే గౌరవనీయులు అంటే వాళ్ళ కులం అనేది ఏం లేదా? ఆర్యులు అంటేనే ఇక్కడ మనం బ్రాహ్మణులని అంటున్నాం. అంబేద్కర్ ఏం చెప్తున్నాడంటే, అంబేద్కర్ కానీ చాలామంది చరిత్రకారులు కానీ సామాజిక తత్వవేత్తలు కానీ విదేశాల నుంచి వచ్చిన ఆర్యులు అంటే పరిపాలించడం కోసం వచ్చిన ఆర్యులు వాళ్ళే ఒక తెగ బ్రాహ్మణులు అని చెప్తున్నారు. ఆ బ్రాహ్మణులు ఇక్కడికి వచ్చి ఇక్కడనే స్థిరపడిపోయారు. ఇక్కడ స్థిరపడిపోయి మన ప్రజలని తమ స్వార్థం కోసం, తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడం కోసం అనేక వర్ణాలుగా, ఇప్పుడు నేను చెప్పిన ఈ బ్రహ్మ తల నుంచి, చేతుల నుంచి, తొడల నుంచి, పాదాల నుంచి పుట్టారు అనేటటువంటిది వీళ్ళు వచ్చిన తర్వాతనే రాయబడింది. ఓకే. అంతకుముందు లేదు. ఋగ్వేదంలో రాయబడింది. ఫస్ట్ మన లిటరేచర్ ఋగ్వేదం. లేదు లిఖితపూర్వకంగా రాయబడింది ఋగ్వేదం. ఆ ఋగ్వేదంలోకి పురుష సూక్తం అనే దాన్ని ఒకదాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఒక స్థిరీకరణ, ఒక చట్టంలాగా మార్చే ప్రయత్నం చేశారు. చేసిన తర్వాత 4 వర్ణాలు అన్నారు కదా, 4 వర్ణాలు సరిపోలేదు వాళ్ళకి. ఎందుకంటే చాలా పనులు పెరుగుతున్నాయి సమాజంలో. పనులు పెరిగే కొద్దీ కుండలు చేసేవాడు కుమ్మరి వాళ్ళు, బట్టలు వేసేవాళ్ళు సాలోళ్ళు, గడ్డం చేసేవాళ్ళు మంగళోళ్ళు, ఇట్లా రకరకాలుగా చెప్పులు కుట్టేవాళ్ళు మాదిగోళ్ళు, ఊరికి కాపలా కాసేవాళ్ళు మాలోళ్ళు, ఇట్లా రకరకాలుగా కులాలను విభజించుకుంటూ 1000 కులాలని విభజన ఒక క్రమంలో, సామాజిక పరిణామ క్రమంలో ఈ కులాలన్నీ రూపొందాయి. అంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వీళ్ళను తక్కువ సంఖ్యగా వచ్చిన వాళ్ళు విభజించగలిగే సత్తా, శక్తి, సామర్థ్యాలు అప్పుడు ఉండే అంటారా? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఒక మతము అనేది మనిషికి సంబంధించిన ఒక వీక్నెస్, బలహీనత. అంటే మతమే తెలియదు, కులమే తెలియదు, వర్ణాలు తెలియవు, అటువంటి వ్యక్తులను మతం పేరుతోటి ఎట్లా ప్రభావితం చేశారు అంటారు మీరు? అయితే ఆ రోజుల్లో వాళ్ళు ప్రారంభంలో రాగానే ఎప్పుడైనా సరే ప్రకృతిలో ఏం జరుగుతుందో ఆదిమ మానవునికి తెలియదు. మొదటి మానవుడికి ప్రకృతిలో ఉరుమురుగుతుంది, మెరుపు మెరుస్తుంది, వర్షం వస్తుంది, వరదలు వస్తున్నాయి, కొట్టుకుపోతున్నారు. ఆ కొట్టుకుపోతున్నప్పుడు నీరును ఒక దగ్గర నిల్వ చేసుకోవడం కోసం ఓ చెరువు కట్టేస్తున్నారు. కట్ట తెగిపోతుంది. ఎందుకు తెగిపోతుందో అర్థమైతలేదు వాళ్ళకి. ఈ మొత్తం పరిణామ క్రమంలో ఏం చేశారు, కట్ట వేసి 2 సార్లు 3 సార్లు 4 సార్లు కట్ట వేసిన తర్వాత 5వసారి ఆ కట్ట మీద ఒక పెద్ద రాయి పెట్టి ఆ రాయికి మొక్కడం మొదలుపెట్టారు. మొక్కిన తర్వాత నిజంగా కట్ట నిలబడింది. అంటే మొక్కడం వల్ల నిలబడలే కట్ట. మొక్కమని ఎవరు చెప్పారు అంటున్నా? వాళ్ళ ప్రకృతిని దేవునిగా ఆరాధించడం మొదలుపెట్టారు. అంటే తమకి శక్తి లేదు. ఈ ఉరుము ఎందుకు ఉరుముతుంది అనేది గ్రహించగలిగిన శక్తి వాళ్ళకు లేదు. ఇది ఏదో నన్ను మించిన శక్తి, నా ప్రమేయంలో లేనటువంటిది. వర్షం ఎందుకు వస్తుంది, నన్ను మొత్తం ముంచెత్తుతుంది ఎందుకు, ఇది నా చేతిలో లేదు, నా కంట్రోల్లో లేదు. నా కంట్రోల్లో లేని ప్రతిదాన్ని నేను ఒక అతీంద్రియమైన శక్తిగా భావించడం అనేది మనిషిలో డెవలప్ అయింది. ఆ డెవలప్ అయిపోయిన తర్వాత చిన్నగా ఈ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారంటే పూజారులుగా పరిణామం చెందే ప్రయత్నం చేశారు. ఓహో, వీళ్ళు చెట్టును చూస్తే, పుట్టను చూస్తే, రాయిని చూస్తే, రప్పను చూస్తే, మెరుపును చూస్తే, వానను చూస్తే, గాలిని చూస్తే, అగ్నిని చూస్తే, సూర్యుని చూస్తే మొక్కుతున్నారు కనుక వీటికి సంబంధించిన ఒక మంత్రాలను రూపొందిస్తే ఆ మంత్రాల ద్వారా ఈ ప్రజల్ని మన చేతుల్లో పెట్టుకోవచ్చు అనే ఒక ఆలోచన చేసినటువంటి వాళ్ళు పూజారి వర్గంగా స్లోగా పరిణామం చెందారు. ఓకే. ఆ పూజారి వర్గంగా పరిణామం చెందిన వాళ్ళే ఆధిపత్య వర్గాలుగా మారారు. మరి ఆధిపత్య వర్గాలు ఉన్నటువంటి వాడు ఎన్ని రోజులు ఆధిపత్యం చెలాయిస్తాడు? 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, సంవత్సరం, 2 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 100 ఏళ్ళు. ఎప్పుడో ఒకసారి వీళ్ళు అడుగుతారు కదా. అడుగుతారు కనుక ఏం చేశారు, వీళ్ళు అడగకుండా నీవు ఇట్లా అశూద్రుడిగా పుట్టడానికి కారణం ఏమిటి అంటే, ఇదో నేను ఈ పుస్తకంలో నాకు దేవుడు చెప్పాడు మనసులో, నిద్రలో, రకరకాల సందర్భాల్లో కలలోకి వచ్చి, ఈ పుస్తకంలో ఏముంది చూడు, బ్రహ్మ నీవు పుట్టినప్పుడే నీ తలకు ఒక రాత రాశాడు, దాన్ని తలరాత అంటారు. కనుక నీవు శూద్రుడికి ఎందుకున్నావు, నేను బ్రాహ్మణుడికి ఎందుకున్నా అంటే, నీవు శూద్రుడిగా ఇట్లా ఉండడానికి కారణం నీవు పోయిన జన్మ ఒకటి ఉంది నీకు.
ఆ జన్మలో నువ్వు చేసుకున్న పాపం వల్ల నీవు అట్లున్నావు, ఆ జన్మలో నేను చేసుకున్న పుణ్యం వల్ల నేను ఇట్లున్నా అని ఒక మైథాలజీని క్రియేట్ చేసుకుంటాను. రైట్. అంటే వాళ్ళకు అంత తెలివి ఎట్లా వచ్చిందంటారు మీరు? అంటే అప్పుడు వచ్చినటువంటి ఆరులకు సహజంగా మనకన్నా ముందు అభివృద్ధి చెందినటువంటి తెగ అది. ముందు అభివృద్ధి చెందిన తెగ కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత మనల్ని చూసి అమాయకులైన ప్రజలను చూసి తమ చేతుల్లో పెట్టుకోగలిగిన ఆ తెలివితేటలు సమాజంలో సహజంగా వాళ్ళకి అబ్బినాయి. ఓకే. అబ్బిన తర్వాత రోజు రోజుకి మనిషి పరిణామ క్రమంలో ప్రకృతితో యుద్ధం చేస్తున్న క్రమంలో మనిషి జ్ఞానం పొందటం అనేది జరుగుతుంది. అయితే అందరూ ఒకే రకమైన జ్ఞానం పొందలేరు. 10 మందికి ఒక పని అప్పచెప్తే 10 మందిలో ఒక 2 నైపుణ్యంగా చేస్తారు, 8 నైపుణ్యంగా చేయలేరు. ఈ 2కి నైపుణ్యం ఎట్లొచ్చిందంటే ఆ వ్యక్తిలో ఉండే మెదడులో అభివృద్ధి చెందినటువంటి శక్తి వలన నైపుణ్యం వస్తుంది. సో ఈ సమూహంలో ఉన్నటువంటి ఒక 2-3కి నైపుణ్యము వీళ్ళని మనము మన చేతుల్లో పెట్టుకోవాలంటే మనం ఒక కల్పిత గాథను తయారు చేసి వీళ్ళకి చెప్పాలనే నైపుణ్యం కూడా వస్తుంది కదా. అంటే మన సాహిత్యం ఎట్లా సృష్టించబడింది, కవులు ఎట్లా సృష్టిస్తారు, ఒక రాముణ్ణి, ఒక కృష్ణుణ్ణి, ఒక విష్ణువుని తమ ఊహ కల్పన ద్వారా హిమాలయ పర్వతాల్లో వాళ్ళెవరు లేరు, హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి ఒక ప్రవరుడు అక్కడికి వెళ్ళాడని, వరుదిని అక్కడ ఉంది అని ఎక్కడనో ఆ రాయలసీమలో ఉన్నటువంటి అల్లసాని పెద్దన్న ఊహించి రాశాడు కదా. అంటే ఊహించి రాయగలిగిన శక్తి మనిషికి ఉంటుంది, ఒక ఊహాశక్తి ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. కొందరికి ఎక్కువ ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. ఆ ఊహాశక్తిలో భాగంగా ఈ గాథలని, ఈ పుస్తకాలని వీళ్ళందరూ కవులు ఆనాడు చదువుకున్న బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళకి చదువు అందకుండా వాళ్ళ దగ్గరనే చదువు పెట్టుకొని వాళ్ళు పుస్తకాలు రాసి వీళ్ళ మెదడు మీద రుద్దటం మొదలుపెట్టారు. అట్లా ఎంటర్ అయిందంటారు వర్ణాలు అనేటివి. రైట్. వర్ణాలు ఏర్పడ్డ తర్వాత అంటరాని వారు ఏ విధంగా ఏర్పడ్డారు? అసలుకి ఇది చాలా పెద్ద ప్రశ్న, చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి వీటి మీద. అంబేద్కరు, తర్వాత మెల్లరు, తర్వాత రొమిల తాపరు, చరిత్రకారులు, సామాజిక శాస్త్రవేత్తలు భారతదేశంలో వర్ణ వ్యవస్థ ఎట్లా ఏర్పడింది, వర్ణాలు కులాలు ఎట్లా మారాయి, కులాలు అంటరాని కులాలు ఎట్లా మారాయి అనేటటువంటిది జరిగింది. అంబేద్కర్ లాంటి వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఈ అంటరాని కులాలు అనేవి సమాజంలోకి వచ్చిన తర్వాత కులాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉండేవి. తెగల మధ్య గణరాజ్యం, మొట్టమొదలు మన గణరాజ్యం. ఓకే. ఈ గణాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఈ గణాల మధ్య యుద్ధం జరిగినప్పుడు గణాలు కొన్ని నియమాలు పెట్టుకునేవి. ఓడిపోయిన గణం అంతా గెలిచిన గణాలకి బానిసలుగా ఉండాలి. ఈ బానిసలు ఉన్నప్పుడు ఏం చేశారు, బానిసల్ని అమ్మొచ్చు, బానిసల్ని కొట్టొచ్చు, బానిసల్ని చంపొచ్చు. ఓకే. అట్లాంటి అధికారం ఆనాటి సమాజంలో ఉంది. అయితే వాళ్ళ హింసను భరించలేక వీళ్ళు పారిపోతూ ఉండేవాళ్ళు. బానిసలు యజమానుల హింసను భరించలేక ఈ పారిపోతూ ఎక్కడికి పారిపోయేవాళ్ళు, అడవుల్లోకి పారిపోయేవాళ్ళు. అయితే అడవుల్లోకి పారిపోయిన తర్వాత ఇక్కడ తమ బంధువులు ఉండేవాళ్ళు, తమ అన్ననో తమ్ముడో తమ పిల్లలో తమ భర్తనో ఎవరో ఉండిపోయేవాళ్ళు. ఓకే. అట్లా పారిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ సమూహంలోకి రావాలనుకునేవాళ్ళు. మైదానంలోకి రావాలనుకుంటే వీళ్ళు కొన్ని నియమాలు పెట్టారు. ఏ నియమాలు పెట్టారంటే, నీవు ఈ సమూహంలోకి రావాలంటే, మాతో పాటు సమానంగా ఉండాలంటే మేము చెప్పిన పని చేయాలి. సరే, ఏం పని చేయాలంటే ఇక్కడ మలమూత్రాలు ఎత్తేసే పని, గ్రామాలని శుభ్రం చేసే పని, చనిపోయిన మృత కలయబరాలు, పశువుల మృత కలయబరాలు ఉంటాయి, ఈ మృత కలయబరాలని తీసేసే పని, ఈ పనులు నువ్వు చేస్తా అంటే నీకు గ్రామంలోకి రాణిస్తాం. అడవుల్లోకి పోయినటువంటి వాళ్ళు రానివ్వడానికి ఇది షరతు పెట్టారు. షరతు పెడితే సరే మా వాళ్ళతో పాటు ఉండడానికి ఒక అవకాశం ఉంది కదా, ఎన్ని రోజులు అడవుల్లో ఉంటామని చెప్పేసి అట్లా మళ్ళీ లోపల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళు అంటరాని పనులని, ముట్టరాని పనులని, నీచమైన పనులని చేసిన వాళ్ళ మీద అంటరాని మనుషులుగా ముద్ర వేసి వాళ్ళని ఊరికి దూరంగా దక్షిణం వైపో లేకపోతే ఉత్తరం వైపో వాళ్ళ ఇండ్లు ఉండేటట్లు నిర్మాణం చేశారు. అట్లా అంటరానితనం అనేది సమాజంలోకి రూపొందింది. ఇంకా వాళ్ళు ఏం పనులు చేయాలి, ఊళ్ళోకి రావద్దు, వాళ్ళ గాలి సోకొద్దు, వాళ్ళు ఇతరత్ర మనుషులతో బావులలో మనుషులందరూ సామూహికంగా నీళ్లు తీసుకునే బావుల్లోకి రావద్దు, కాలువల్లోకి రావద్దు, చెరువుల్లోకి రావద్దు. వాళ్ళ శబ్దము వాళ్ళు వస్తున్నారని తెలియడం కోసం కూడా మెడలో ఒక గంట కట్టుకొని ఆ గంట శబ్దం చేసుకుంటూ నేను చండాలున్నొస్తున్నాహో అనుకుంటూ రావాలి. ఆ బయట రోడ్ల మీద అక్కడిక్కడ ఉన్న వాళ్ళందరూ చండాలుడు వస్తున్నాడు కనుక అతని గాలి మనకు సోకుతుంది కనుక మనం అందరం ఇళ్ళకి వెళ్ళి తలుపులు వేసుకోవాలి అని అందరూ వెళ్ళి తలుపులు వేసుకునేవాళ్ళు. ఆ చండాలుడు వచ్చి ఆ రోడ్ను శుభ్రం చేసి ఆ మలమూత్రాలను తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయే వరకు వాళ్ళ ఇళ్ళల్లో ఉండేవాళ్ళు. అసలు ఆ చండాలుడు లేకపోతే ఆ అంటరాని వాడు ఏ కులాలకు చెందినవాడు? ఇప్పుడు భారతదేశంలో మనము కుల వ్యవస్థ నిర్మాణం
1931లో జనాభా లెక్కలు జరిగినప్పుడు షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే ఒక జాబితాని అంబేద్కర్ తయారు చేసినప్పుడు ఈ షెడ్యూల్డ్ క్లాస్ ఇదంతా ఒక దగ్గర ఉంటుంది. ఇందులో ఎవరు వీళ్ళు అంటరానితనం అనుభవించే వాళ్ళు అని అంటే చమార్, మహార్, మాంగ్, మోచి, మేతార్, రెల్లి ఇట్లా కులాలు. ఆయన రాజ్యాంగ జాబితా దాదాపు 1700 కులాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా అన్టచబిలిటీ అనుభవించే కులాలు. మన తెలుగు నేల మీద చూస్తే 61 కులాలు ఉన్నాయి. అక్కడ చమార్ ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లో చమార్ అంటే ఇక్కడ మాదిగా అని అర్థం. మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో మహర్ అంటే ఇక్కడ మాల అని అర్థం. అక్కడ మాంగ్ అంటే ఇక్కడ మాంగులే. అక్కడ మోచి ఇక్కడ మోచి. అక్కడ రెల్లి లేదు ఇక్కడ రెల్లి ఉంది. ఇంకా వీటితో పాటు డక్కలొళ్ళు, సిందొళ్ళు, మాస్టోళ్ళు, బుడగజంగం వాళ్ళు వీళ్ళన్నీ బైండ్లోళ్ళు ఇవన్నీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ అంటరానితనాన్ని అనుభవిస్తూ షెడ్యూల్డ్ క్యాస్ట్ జాబితాలో ఉన్నారు. రైట్. ఓకే. మీ గ్రామంలో మీ ఊర్లో చిన్న ఉన్నప్పుడు మీరు ఎప్పుడన్నా ఫేస్ చేసిరా అంటరానితనం? భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషి ఖచ్చితంగా అంటరానితనాన్ని ఫేస్ చేస్తారు. అంటరాని కులాల్లో పుట్టిన వాళ్ళు కొందరు అంటారు మేము ఎప్పుడు ఫేస్ చేయలేదు అని అంటారు. వాళ్ళకు తెలియదు అవతలోడు నీ పట్ల అంటరానితనాన్ని పాటించాడనే విషయం వాడిని స్పృహలోకి రాదు కనుక చెప్పలేరు కొందరు. అట్లా నేను గ్రామంలో పుట్టినవాడిని, గ్రామంలో పెరిగినవాడిని కనుక గ్రామంలో ఖచ్చితంగా ఈ దేశంలో గ్రామాలంటే అంటచబిలిటీకి కేంద్రాలు, వెలివేతకు కేంద్రాలు. అట్లాంటి వెలివేతకు అంటచబిలిటీకి కేంద్రాలు ఉన్న గ్రామంలో పుట్టిన నేను ఇది అంటరానితనము అని నేను అర్థం చేసుకోవడానికి నేను డిగ్రీకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. కానీ నేను అనుభవించిందంతా ఒక బావి దగ్గరికి, మా ఊరిలో ఒక బావి ఉంటుంది, అందరూ నీళ్లు చేదుకుంటారు. ఆ బావి దగ్గరికి వెళ్ళి మేము నీళ్లు చేదుకోవడానికి అవకాశం లేదు. మేము కుండ తీసుకెళ్ళి అక్కడ నిలబడాలి. నిలబడితే ఎవరైనా దయదలిసి బకెట్లో నీళ్లు చేది తీసుకొచ్చి మాకు పోస్తే ఆ కుండను మేము తెచ్చుకోవాలి. మీ కుండ బావిలో పెట్టొద్దు, మేము బకెట్ చేదొద్దు, బావిని ముట్టుకోవద్దు. అక్కడ బావి ఉంటే ఇంత దూరం మేము నిలబడాలి. అది అన్టచబిలిటీ. తర్వాత కొద్ది కాలానికి బోర్లు వచ్చాయి, హ్యాండ్ పంపులు వచ్చాయి. హ్యాండ్ పంపులు వచ్చిన తర్వాత ఈ హ్యాండ్ పంపులు ఎస్సీల గేరికి వచ్చాయి. మొట్టమొదలు ఎస్సీల దగ్గరికి వచ్చినాయి. ఎందుకంటే ఎస్సీలకి ఉండే నిధులలో భాగంగా తీసుకొచ్చి వేశారు మా ఊళ్ళో. అయితే వేసినప్పుడు అక్కడికి వచ్చాక అక్కడ మేము నీళ్లు తెచ్చుకుంటూ ఉంటే వేరే కులాల వాళ్ళు వచ్చినప్పుడు మమ్మల్ని పక్కకు జరగమనేవాళ్ళు. నీళ్ళ కోసం మా వాడలో ఉన్న, మా పల్లెలో ఉన్న బోరింగ్ దగ్గరికి వచ్చి మమ్మల్ని దూరం జరిపి నీళ్లు తీసుకుపోయేటటువంటిది. ఇది అన్టచబిలిటీ. తర్వాత నేను ఎప్పుడైనా ఆడుకుంటూ, నాకు బీసీ పిల్లలు, ఓసీ పిల్లలు కూడా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఆడుకుంటూ ఎక్కడ ఊళ్ళో ఎటో వెళ్ళిపోతుంటాం. వెళ్ళిపోయినప్పుడు మనకు ఎండాకాలంలో ధూపు అవుతుంది, దాహం వేస్తుంది. ఈ దాహం వేసినప్పుడు అక్కడికక్కడ నీళ్ళు ఏమి ఉండవు. ఆ ఇండ్లలోకి వెళ్ళి ఎవరైనా పక్కన నీళ్ళు దాహం వేస్తుందని అంటే వాళ్ళు చెంబులో నీళ్లు తీసుకొచ్చి ఇట్లా పైనుంచి పోస్తూ ఉంటే మేము ఇట్లా దోశలు బట్టి తాగుతూ ఉండేవాళ్ళం. దోశలు బట్టి గ్లాస్ అయిపోయాయి. సో ఇవన్నీ అన్టచబిలిటీకి సంబంధించినటువంటి రూపాలు. మేము పొలం పనులకి పోయేవాళ్ళం వేరే కులాల వాళ్ళకి. పొలం పనులకి పోయినప్పుడు మేము ఒక 5-6 మంది మాదిగుళ్ళ కాడికి ఉంటే మాకు సపరేట్ కుండలో నీళ్ళు తెచ్చిపెట్టేవాళ్ళు. ఇట్లా వాళ్ళ కుండలనే మేము నీళ్ళు తాగాల్సి వస్తే వాళ్ళు వచ్చి ఆ కుండను ఎత్తి ఇట్లా పోస్తూ ఉంటే మేము చేతులు ఎత్తి తాగాలి, చేతులు పట్టుకొని దోశలు పట్టుకొని తాగాలి. ఇవన్నీ నేను అన్టచబిలిటీ అనుభవించాను, బాల్యంలో అనుభవించినటువంటి అన్టచబిలిటీ. సరే, తర్వాతి కాలంలో అది అన్టచబిలిటీ అని తెలియదు నాకు. వ్యవస్థ నిర్మాణం అట్లుంది కనుక మాది వాళ్ళు ఇట్లే ఉంటారు అనేది అందరికీ తెలుసు కనుక ఊళ్ళో అట్లుండేది. నేను ఎప్పుడైతే అంబేద్కర్ను చదువుకున్నానో, అంబేద్కర్ను చదువుకున్న తర్వాత నా జీవితంలో నేను అనుభవించినవన్నీ అంబేద్కర్ జీవితంలో ఉన్నాయి. అంటే అంబేద్కర్ జీవితంలో ఉన్నాయని నా జీవితంలో ఉన్నాయని అర్థం. ఆయన పుస్తకంలో తన జీవిత చరిత్రలు అన్నీ ఉన్నాయి కదా. అప్పుడు ఓహో, అయితే మేము తక్కువ కులం వాళ్ళం, వాళ్ళు ఎక్కువ కులం వాళ్ళు, అందుకోసం మా మీద ఈ వివక్ష పాటించారనేది నాకు అప్పుడు అర్థం కావటం మొదలైంది. ఓకే, రైట్. అంటే ఇన్నేళ్ళు అవుతుంది రాజ్యాంగము అమలుపరుచుకొని స్వతంత్ర భారతదేశంగా మనము భారతదేశాన్ని తెచ్చుకొని, కానీ ఇప్పటికీ అన్టచబిలిటీ ఉంది అని అంటే మీరు ఏమంటారు? ఖచ్చితంగా ఉంది, ఇప్పటికీ అన్టచబిలిటీ. నేను 30-40 ఏళ్ళ కిందటి సంగతి మీకు చెప్పాను, మా ఊరి సంగతి. 30-40 ఏళ్ళ కిందట గ్రామంలో. ఇప్పటికీ చాలా గ్రామాల్లో అన్టచబిలిటీ అమలవుతూ ఉన్నది భిన్న రూపాల్లో.
అన్టచబిలిటీ అనేది కొన్నిసార్లు రూపం మార్చుకుంటూ ఉంటుంది, పాలిష్డ్గా ఉంటుంది. పట్టణాల్లో కూడా అన్టచబిలిటీ ఉంది, పాలిష్డ్గా ఉంటుంది. ఇప్పుడు అంటే నేను అంటే నిమ్న వర్గాలలో పుట్టి అన్టచబిలిటీకి గురై కూడా నేను గురి కాలే, నాకు ఇంతవరకు తెలియదు అనేటోళ్ళు ఏ విధంగా ఫేస్ చేసి ఉంటారో మీరు ఒకసారి చెప్పారా? ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు ఇల్లు కిరాయి కోసం పోతారండి పట్టణాల్లో, నాకు ఇల్లు కిరాయి కావాలని పోతారు. పోయినప్పుడు అక్కడ ఏముంటుందంటే ఓన్లీ వెజిటేరియన్స్ అని ఉంటుంది. ఆడ వీడికి తెలియదు అది. అడుగుతారు, మనతో మాట్లాడతారు. జస్ట్ నవ్వు ఒక 15 రోజుల కిందట నా దగ్గర పిహెచ్డి చేస్తున్న నా స్టూడెంట్ గురుకుల డిగ్రీ కాలేజీలో జాబ్ వచ్చింది. గురుకుల డిగ్రీ కాలేజ్ జాబ్ వచ్చిన తర్వాత వెళ్ళి జాయిన్ అయ్యాడు. నేను 15 రోజుల కిందట సంగతి చెప్తున్నా. జాయిన్ అయిన తర్వాత ఆ ఊరిలో ఒక ఇల్లు తీసుకోవాలి, రూమ్ తీసుకోవాలని వెళ్ళి ఊరంతా వెతికాడు. వెతికిన తర్వాత ఎక్కడ వెళ్ళినా కూడా ఒక రూమ్ దగ్గరికి వెళ్ళాక ఫస్ట్ ఆ పిల్లవాడు కొద్దిగా చూడడానికి మంచిగానే ఉంటాడు, సంస్కారవంతంగా మంచి బట్టలు వేసుకొని ఉంటాడు. మీ పేరు ఏం పేరు? సో పేరు కూడా చాలా బాగుంది. అంటే ఇప్పుడు మీడియాలో పేరు చెప్పడం బాగుండదు కనుక చెప్పట్లేదు. పేరు కూడా మంచిగా చాలా జాగ్రత్త పేరు ఉంది. పేరు వీళ్ళ తెలియదు. గతంలో అయితే ఎల్లయ్య, మల్లయ్య అని అంటే తెలిసిపోయేది, పుల్లయ్య అంటే తెలిసిపోయేది. కానీ ఇప్పుడు పేరు చాలా పాలిష్గా ఉంది. అర్థం కాలే. అర్థం కాకపోయిన తర్వాత కొద్దిసేపు అయినాక అంతా వచ్చి మీరు వెజిటేరియన్స్ అని అడిగారట. అడిగితే లేదు మేడం నేను నాన్ వెజిటేరియన్ అన్నాడట. ఓ నాన్ వెజిటేరియనా, అచ్చా అయితే మరి మీది ఏ క్యాస్టు అని నెక్స్ట్ ప్రశ్న వేశారట. అప్పటి వరకు ఇంత కిరాయి ఇంత అడ్వాన్స్ ఇవ్వాలి అని అంతా మాట్లాడుకున్న వాళ్ళు నెక్స్ట్ ప్రశ్న మీది ఏ క్యాస్టు అని వేసిన తర్వాత నేను ఫలానా మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన వాడిని అని చెప్పాడట. చెప్పగానే అయ్యో అయితే నేను ఒకసారి మా సార్తో మాట్లాడి చెప్పాలండి అన్నదట. రైట్. ఒక్క నిమిషం సార్. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొంతమంది నా మిత్రులు జరిగినటువంటి అంశాన్ని నేను చెప్తా ఉన్నా. మీరు చెప్పింది ఒక రకంగా డైరెక్ట్ అడిగారు. కొంతమంది నిజంగా రూమ్ చూడడానికి పోయినప్పుడు లేకపోతే ఏదైనా రెంట్ కోసం పోయినప్పుడు వీళ్ళకి తెలియదు, తెలుసుకోవాలి కాబట్టి మీరు రెడ్డిలా లేకపోతే ఇంకోటా అని చెప్పేసి అనేస్తారు. అన్న తర్వాత వాళ్ళు ఒరిజినల్ చెప్పాలి. అప్పుడు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అడగలేక మీరు ఏముట్లు అని అడగలేక ఈ లాజిక్స్లు కూడా బాగా ప్లే చేస్తూ ఉన్నారు. అట్లా ఇప్పుడు ఇంకా ఎంత పాలిష్డ్గా మారిపోయిందంటే మెట్రోపాలిటన్ సిటీస్లలో అపార్ట్మెంట్లు నిర్మాణం జరుగుతున్నాయి. ఒక 20 మంది అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతుంది, 20 మంది ఒకే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు దాన్ని కొనేస్తారు, వేరే వాళ్ళకి ఇవ్వటం లేదు. నేను మొన్న ఒక దగ్గర ఒక ఫ్రెండ్ వాళ్ళు తీసుకుంటున్నారంటే చూద్దామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ మేము ముస్లింలకు ఇవ్వమండి అని ఓపెన్గా చెప్పేశారట ఒకటి. తర్వాత ముస్లింలకు ఇవ్వము అన్న తర్వాత నెక్స్ట్ స్టెప్ మేము క్రైస్తవులకు ఇవ్వమండి. అంటే క్రైస్తవులు అంటే ఎవరు ఉంటారు ఈ దేశంలో? దళితులే క్రైస్తవులు ఎక్కువ మేరకి, 80% 90% వాళ్ళే ఉంటారు. అట్లా మనకి గేటెడ్ కమ్యూనిటీలు నిర్మాణం అవుతున్నాయి. నేను ఒక గేటెడ్ కమ్యూనిటీ చూశాను, ఒక పెళ్లి కోసం వెళ్ళి. ఒక 40 ఇండ్లు ఉన్నాయి. ఈ 40 ఇండ్లలో అసలు ఎవరెవరు ఉన్నారు చూద్దామని చెప్పేసి నేను ఏం చేశానంటే అన్ని ఇండ్ల బోర్డులు అన్నీ చూసుకుంటూ వచ్చిన. అన్ని ఇండ్ల దగ్గర వెనక తోకలు ఉన్నాయి, అన్ని ఇండ్ల దగ్గర. ఒక్కరు కూడా వేరే తోక లేని మనుషులు లేరు. 40-43 ఇండ్లు ఉంటే ఒక్కొక్కటి 10 కోట్ల వాల్యూ చేసేటటువంటి ఇల్లులు అవన్నీ విల్లాలు గేటెడ్ కమ్యూనిటీ. అంటే మరి అక్కడికి ఇంకొకరిని ప్రవేశించనీయలే. అపార్ట్మెంట్లు అయినా జిల్లా హెడ్ క్వార్టర్లో, హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో అపార్ట్మెంట్ల నిర్మాణం, కోమటోళ్ళందరూ కలిసి ఒక అపార్ట్మెంట్ నిర్మాణం, బ్రాహ్మణులందరూ కలిసి ఒక అపార్ట్మెంట్ నిర్మాణం, రెడ్లందరూ కలిసి ఒక అపార్ట్మెంట్ నిర్మాణం, ఇట్లా నిర్మాణం చేసుకుంటున్నారు. అంటే అందులోకి ఒక కులంవాడు వచ్చే అవకాశం లేదు. ఇది ఇంకో రకమైన వివక్ష. ఇది వివక్ష అని అర్థం కాదు, చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది, అంటే ద్రవస్థితిలో ఉంటుంది, ఘనస్థితిలో కనిపించదు మనకి. ఇప్పుడు అమెరికా వెళ్ళారు మన వాళ్ళు చాలామంది. మరి అమెరికాలో కూడా కుల నిర్మూలనకి, కుల వివక్ష వ్యతిరేకంగా అమెరికా చట్టం చేసింది ఒక రాష్ట్రంలో రీసెంట్గా. అమెరికా కూడా చట్టం చేయాల్సిన పరిస్థితి ఎట్లా వచ్చింది? అమెరికాలో కులం లేదు కదా. మన దేశం నుంచి వెళ్ళిన వాడు అక్కడ కుల వివక్షను అమలు చేస్తున్నాడని పెద్ద పోరాటం జరిగితే వాళ్ళు చట్టం చేశారు. అంటే కులం అనేది ప్రపంచంలో ఎక్కడికి ప్రయాణం చేసినా బ్రాహ్మణుడు ఆ కులాన్ని వెంట మోసుకొని పోయి బ్రాహ్మణిజాన్ని అక్కడ విస్తరింపజేసే ప్రయత్నం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కులం పునాదుల మీద ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేము అని చెప్పేసి అంత పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసినా కూడా ఇవాళ కమ్యూనిటీ భవనాలు, విల్లాలు ఇట్లా నిర్మిస్తున్నారు. నిజంగా ఒకప్పుడు ఎట్లుండేదంటే
లేని వాళ్ళు ఏమన్నా అడిగితే మనం అర్థం చేసుకోవచ్చు. ఏమీ లేని వాళ్ళు, అయ్యా మా పిల్లలు చదువుకోవడానికి హైదరాబాద్కు వస్తే ఉండడానికి లేదు, ఒక హాస్టల్ భవనం కట్టుకుంటాం, ఓ మాదిగ భవనం, ఒక మాల భవనం, లేకపోతే ఒక అంబేద్కర్ భవనం, ఒక జగజీవన్ రావు భవనం కట్టుకుంటామని అడిగితే మనం దాన్ని ఒక మేరకు అర్థం చేసుకోవచ్చు. కానీ 100 సంవత్సరాల కిందటనే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి హాస్టల్ ఏర్పడింది. సురవరం ప్రతాపరెడ్డి గారు ఆ హాస్టల్కి సెక్రటరీగా పనిచేశాడు. 100 సంవత్సరాల కిందటే బ్రాహ్మణ హాస్టల్ ఏర్పడింది. 60-70 ఏళ్ళ కిందటనే వైశ్య హాస్టల్ ఏర్పడింది, ముదిరాజు హాస్టల్ ఏర్పడింది, పద్మశాలి హాస్టల్ ఏర్పడింది, గౌడ హాస్టల్ ఏర్పడింది, యాదవ హాస్టల్ ఏర్పడింది, పెరిక హాస్టల్ ఏర్పడింది. అంటే కులాల పేరు మీద హాస్టల్ నిర్మాణం చేసుకోవడం, కులాల పేరు మీద భవనాలు కట్టుకోవటం, 100 years హిస్టరీ ఉంది వీటికి. మరి దళితులకి హాస్టల్ లేదు. హైదరాబాదుకు దళితులు వచ్చి చదువుకోవాలనుకుంటే ఎక్కడ హాస్టల్ లేదు. ప్రభుత్వం 1960-62 ప్రాంతంలో ఎక్కడనో మజంజాయి మార్కెట్లో ఒక హాస్టల్ పెడితే ఆ హాస్టల్లో ఇవాళ కొద్దిగా రాజకీయ నాయకులుగా, పెద్ద కవులు, కళాకారులుగా దళితుల నుంచి ఎదిగినటువంటి వాళ్ళందరూ అక్కడ చదువుకున్న వాళ్ళే. గద్దర్ మజంజాయి మార్కెట్ ఎస్సీ హాస్టల్లో చదువుకున్నాడు. తర్వాత మోత్కుపల్లి నరసింహులు గారు మజంజాయి హాస్టల్లో చదువుకున్నాడు. మంద జగన్నాథం గారు, ఇట్లాంటి పెద్ద పెద్ద పేర్లు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు మనం చెబితే వాళ్ళందరూ హాస్టల్, గవర్నమెంట్ పెట్టిన హాస్టల్లో చదువుకున్నారు. కానీ అదే రెడ్లు, వెలుమలు, కాపులు, కమ్మలు వాళ్ళు కుల పేరు మీద పెట్టుకున్న హాస్టల్లో చదువుకున్నారు. ఓకే. అందుకోసమే భవనాలు అనేవి ఇవాళ నిర్మాణం ఎట్లా నిర్మాణం అవుతున్నాయి? మాదిగ భవనం, మాల భవనం, రెడ్డి భవనం, బ్రాహ్మణ భవనం నిర్మాణం చేయాలని అడుగుతున్నారు. అన్ని కులాలు అడుగుతున్నారు. జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా కులాల పేరు మీద భవనాలు నిర్మాణం చేస్తూ ఉన్నారు. అంటే మరి ఆధిపత్యము, శక్తి, బలము, డబ్బు ఉన్న కులాలు నిర్మాణం చేసుకుంటాయి. మరి లేని కులాల పరిస్థితి ఏమిటి అంటే, లేనివాడు అడిగిండంటే సానుభూతితో మనం అర్థం చేసుకోవచ్చు. అన్నీ ఉండి, సమాజంలో నీకు గౌరవం ఉండి, సమాజంలో నీ ఆధిపత్యం ఉండి, నీవు కూడా కులం పేరు మీద చలామణి కావటం అనేది ఎట్లా ఇది సరైనది అవుతుంది భారత సమాజంలో అనేది చాలా ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. కుల వివక్షత ఉండొద్దు, రానున్న రోజుల్లో ఈ అంటరానితనము పోవాలి అని చెప్పేసి రిజర్వేషన్లు కేటాయించి నిమ్న స్థాయిలో ఉన్నటువంటి వర్గాలను పైకి తేవడం కోసమే రిజర్వేషన్లు పెట్టారు. అంతే కదా? అంతే కదా సార్? రైట్. ఓకే. వాటిని ఈ నిమ్న స్థాయి వర్గాలు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం లేదు అని అంటే మీరేమంటారు? నిజమే, ఒప్పుకుంటారు. ఒప్పుకుంటాను. ఇది వీళ్ళ చేతగానితనం అని అంటే అట్లా ఉండదు, అట్లా అర్థం చేసుకోవద్దు మనం. నిమ్న వర్గాలు అంటే దళిత కులాలు, దళితుల్లో ఉన్న ఇంకా కింది కులాలు రిజర్వేషన్ ఫలాలని పూర్తిగా పొందలేకపోతున్నాయి. పొందకపోవడానికి కారణం ఏమిటంటే వాళ్ళ సామాజిక పరిస్థితి. వాళ్ళ సామాజిక పరిస్థితి వలన చైతన్య రాహిత్యము అనేటటువంటి దాన్ని మనం చెప్పడానికి వీల్లేదు. సమాజం ఏం చేసింది? వాళ్ళకు ఒక వృత్తిని అంటగట్టి ఆ వృత్తిలోనే వాళ్ళు ఉండేటట్లు చేసింది. వాళ్ళకి ఆర్థిక వెసులుబాటు లేదు చదువుల్లోకి రావడానికి, ఉద్యోగాల్లోకి రావడానికి. అందుకోసం వాళ్ళకి భూమి లేదు, ఏ ఆధారము లేదు. కనుక వాళ్ళు యాచించి బతకాలి, లేదా పని చేసుకొని బతకాలి, లేదా వాళ్ళ కులపరమైన పురాణాలు చెప్పి బతకాలి. ఆ బతుకుతేనే ఆ పూటకి వాళ్ళకి అన్నం దొరుకుతుంది. ఆ 3 పూటలు అన్నం తినగలుగుతారు, 3 పూటలకు 2 పూటలు 1 పూటను తినగలుగుతారు. అట్లాంటి పరిస్థితులు ఉన్నోడు, అయ్యా నీకు హాస్టల్ ఉన్నది, నీకు చదువుకోవడానికి స్కూల్ ఉన్నది, నువ్వు వచ్చి చదువుకో అని అంటే చెప్పేటోళ్ళు లేరు. అట్లా చెప్పిన చదువుకునేటటువంటి స్థితిలో వాళ్ళు లేరు. అతను వచ్చి చదువుకున్నాడు అనుకోండి, మరి ఆ తల్లిదండ్రులకు అన్నం ఎవడు పెట్టాలనే ప్రశ్న ముందుకు వస్తుంది. కనుక సామాన్యులుగా ఉన్నవాళ్ళు ఎస్సీలలో ఇంకా రిజర్వేషన్ ఫలాలని అందుకోలేకపోయారు. ఈనాటి వరకు కూడా 73 ఏళ్ళు అయింది రాజ్యాంగం అమల్లోనికి వచ్చి, రిజర్వేషన్ల అమల్లోనికి వచ్చి 73 ఏళ్ళు అయింది. రైట్. అంటే పూర్తి స్థాయిలో అవగాహన ఉండి, నేను కొంతమంది వ్యక్తులను చూసిన, అవగాహన ఉండి, అవకాశం ఉండి, మందుకు బానిసై, విలాసవంతమైన జీవితాలకు బానిసై. విలాసవంతమైన అంటే లగ్జరీ లైఫ్ కాదు, అక్కడున్న పరిస్థితుల్లో దాన్నే విలాసవంతంగా చిత్రీకరించుకొని తాటి చెట్టు కింద కళ్ళు తాగుడు, ఈత చెట్టు కింద కళ్ళు తాగుడు, ఊర్లల్లో చలామణి అవుడు, దీన్ని అంటే లావిష్ లైఫ్ లాగా ఫీల్ అయిపోయి అక్కడనే ఉండి ఇచ్చినటువంటి హక్కులను పూర్తి స్థాయిలో వినియోగించుకోకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అని అంటాం. అంటే అట్లా వినియోగించుకోకపోవడానికి ప్రధాన కారణం మనం సమాజంలో ఉన్న సమస్యగా అర్థం చేసుకోవాలి. వాళ్ళ వైయక్తికంగా అర్థం చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక మనిషి తాగుబోతుగా మారుతున్నాడంటే, ఒక మనిషి
పని చేయకుండా వృధాగా ఉంటున్నాడంటే ఈ సమాజము ఆ మనిషికి కావలసిన సరైన గైడెన్స్ ఇవ్వటం లేదు. ఈ ప్రభుత్వం సరైన గైడెన్స్ ఇవ్వటం లేదని నేను అర్థం చేస్తాను. అంటే ఇది మొత్తం ప్రభుత్వం బాధ్యత. నేను వ్యక్తుల తప్పు పట్టను. ఎప్పుడైనా ఒక వ్యక్తి తప్పు చేశాడంటే అది సమాజంలో భాగంగా చూడాలి, వ్యవస్థలో భాగంగా చూడాలి. అందుకోసమే ఈ వర్గాలు ఇంకా ప్రధాన స్రవంతిలోకి రాలేదంటే మనం ఎట్లా చూడాలి? ఈ వర్గాలలో ప్రధాన స్రవంతిలోకి రాగలిగే ఒక వాతావరణం లేదు. ఇవాళ ఏదో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇంత అసైన్డ్ భూమి ఉండటం మూలంగా మా నాయన దున్నుకోవటం మూలంగా తిండికి ఏ ఇబ్బంది లేకపోవటం మూలంగా నేను చదువుకొని ఇంత దూరం వచ్చిన. అదే నా పక్కన ఉన్నటువంటి మా చిన్నాన్నలు, మా పెదనాన్నలు, వాళ్ళ పిల్లలు వాళ్ళు అక్కడే ఉండిపోయారు. నాతో పాటు నా ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళందరూ మట్టి పని చేసుకోండి, వలస పోయి దేశాలు పోయి, గుంపు మేస్త్రులతో దేశాలు పోయి వలస జీవితం జీవించి పెళ్ళిళ్ళు చేసుకొని అక్కడితో ఆగిపోయారు. నేను ఒక్కనే ముందుకు రాగలిగిన. ఎందుకు రాగలిగిన? నాకు ఇంత భూమి ఉంది కనుక. కనుక ఈ ప్రభుత్వమైన వ్యవస్థ అయినా ఆ మనిషికి ఇంత భూమి ఆధారం పండించుకోవడానికి ఉన్నప్పుడు కడుపుకు వెళ్తుంటే తన పిల్లల్ని చదివించుకోవాలనే ఆలోచన వస్తుంది ఎప్పుడైనా మనిషికి. ఓకే. కనుక ఆ కడుపుకు వెళ్ళే పరిస్థితి లేకపోవటం మూలంగా ఏ రోజుకు ఆ రోజు కూలి చేసుకోవాలి. ఆ కూలి చేసుకున్న డబ్బులు వస్తే ఆ డబ్బులు వెళ్ళి మీరు అన్నట్లు ఆ తాటి చెట్టు కిందనో ఈత చెట్టు కిందనో లేకపోతే వైన్ షాపులలో ఇంత తాగి ఇంట్లో పడుకొని ఇంత తెచ్చుకొని తిని పడుకునేటటువంటి ఒక వాతావరణం, అది చైతన్యం లేకపోవటం, తెలియకపోవటం, అమాయకత్వం. అరే మనము ఈ సమాజంలో ముందుకెళ్ళాలి, సంపద మీద హక్కు సంపాదించుకోవాలి, రాజకీయ వ్యవస్థలో మనం భాగం కావాలి, రాజ్యాధికారంలో భాగం కావాలి, రాజ్యాంగం మనకు ఒకటి ఉన్నది, ఇన్ని హక్కులు ఇచ్చారు అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. అంటే నేను అడుగుతున్నా సార్, అంటే అంబేద్కర్కి ఏముండే? వీధి దీపాల కింద చదువుకోవడానికి ఏం అవసరం ఉండే? ఇంత జాతి కోసం ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముండే? దేశం కోసం ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముండే? తనకి ఎక్కడ ఆ సదుపాయం ఉన్నది? తను కల్పించుకున్నాడు కదా సదుపాయాలను. అంటే ఏది తన అంతటా నీ దగ్గరకు రాదు, శోధించి సాధించాలి అని అంటారు కదా. అదెందుకు అందరూ దాన్ని స్వీకరిస్తలేరు అంట. అయితే అంబేద్కర్ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం. అది అంటే కొన్ని ప్రత్యేక వ్యక్తిత్వాలు, ప్రత్యేక మనుషులు ఉంటారు. అంత మాత్రాన సమాజం మొత్తం అట్లే ఉంటుంది అనడానికి వీళ్ళు. నేను దేవుడు అంటారేమో అనుకున్నా. సో అట్లా ఆ ప్రత్యేకమైన వ్యక్తిత్వం రూపొందుతుంది కొందరికి. రూపొందడానికి ఒక వాతావరణం. ఇప్పుడు అంబేద్కర్ ఉన్నాడు అనుకోండి, తండ్రి అంబేద్కర్ కష్టపడి చదువుకోవాలి, నా కొడుకును పెద్ద మేధావిని చేయాలని తండ్రికి ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఉండబట్టి ఆ తండ్రి ఎన్ని సమస్యలు ఉన్నా, ఆర్మీలో ఉద్యోగం చేసిన ఆ తండ్రి ఇంట్లో కనీసం పడుకోవడానికి సరిపోయిన గది లేకపోయినా కొడుకుని నిద్రపోతే తండ్రి లేచి కూర్చున్నాడు, నిద్రని ఆపుకున్నాడు. అట్లా తండ్రి పడుకుంటే కొడుకు లేచి కూర్చున్నాడు. అంటే తండ్రి కొడుకు వెంట ఒక నీడలాగా తన కొడుకుని రూపొందించే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఆయనకు ముందే ఒక చైతన్యం ఉంది ఆ తండ్రికి. ఆ చైతన్యంతో తర్వాత స్కూల్కి వచ్చాడు అంబేద్కర్. స్కూల్లో అనేక అవాంతరాలు ఎదురైనాయి. అవాంతరాలు ఎదురైన తర్వాత అక్కడ ఒక టీచరు అంబేద్కర్ను దగ్గరికి తీసుకొని చదువు చెప్పిండు. మధ్యాహ్నం తినడానికి తిండి లేకపోతే తాను తీసుకున్న టిఫిన్ బాక్స్లో ఇంత అన్నం అంబేద్కర్కు పెట్టిండు. పెట్టి మ్యాథమెటిక్స్ చెప్పిండు. ఆ టీచర్ ఆదరించిండు. ఇక్కడ అట్నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే కేలుస్కర్ అనే మరో టీచరు, ఒక సంఘ సంస్కర్త, అంబేద్కర్కి చదువుకోవడానికి పుస్తకాలు తెచ్చిచ్చిండు, బుద్ధుడు జీవిత చరిత్ర తెచ్చిచ్చిండు. అట్నుంచి కొద్దిగా ముందుకెళ్తే బరోడా మహారాజు అంబేద్కర్కి స్కాలర్షిప్ ఇచ్చిండు. దానివలన అంబేద్కర్ కొలంబియా వెళ్ళిండు. కొలంబియా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళితే అక్కడ జాన్ డ్యూవే అనే ప్రొఫెసర్ అంబేద్కర్ని దగ్గర తీసిండు. అంబేద్కర్ను ప్రపంచ మేధావిగా తీర్చిదిద్దిండు. అంబేద్కర్ మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చాడు. బరోడా మహారాజు ఆస్థానంలో కొలువు ఉద్యోగం చేశాడు. అక్కడి నుంచి మళ్ళీ బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాటం, గాంధీతో పోరాటం. కొన్నిసార్లు బ్రిటిష్ ప్రభుత్వం సహాయం తీసుకున్నాడు. బ్రిటిష్ కౌన్సిల్ దాంట్లో ప్రభుత్వంలో భాగంగా ఉన్నాడు. ఇన్ని రకాలుగా అంటే అంబేద్కర్ ఎక్కడ పోతే అక్కడ చేయూతనిచ్చే ఒక హస్తము అంబేద్కర్ను వెంట నడుస్తూ ఉంది. కనుక అంబేద్కర్కి ఒక దారి దొరికింది. అందరికీ అలాంటి దారులు చూపిస్తే ఖచ్చితంగా అందరూ అంబేద్కర్ లాగా మారుతారనేది నాకు ఒక విశ్వాసం. ఓకే ఓకే అంటే అవకాశాలు రావాలంటే అంటే కొన్ని లాజిక్గా చెప్పండి. ఇప్పుడు ఇంతసేపు మనం డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడినాము, దాని తర్వాత క్యాస్ట్లు ఎట్లా ఏర్పడ్డాయి అన్న దాని మీద మాట్లాడినాము, ఇప్పటికీ డిస్క్రిమినేషన్ ఉన్నది అని మాట్లాడుతున్నాము. సో ఈ ఇంటికి పోయి రెంట్ అడిగినప్పుడు కులాలు అడగకుండా, మతాలు అడగకుండా ఇల్లు రెంట్ ఇవ్వాలంటే, ఒక వ్యక్తి ఏ కులము అని చూడకుండా ఓ జాబ్ ఇవ్వాలంటే ప్రైవేట్ ఉద్యోగాలలో, ఓ వ్యక్తి ఏ కులము అని చూడకుండా
పక్కన కూర్చుకోబెట్టుకోవాలంటే, ఈ అసమానతలన్నీ పోవాలంటే లాజికల్గా ఏం జరగాలి? ఇంప్లిమెంటేషన్స్ చెప్పండి. పొలిటికల్గా కాదు, పొలిటికల్గా ఎట్లా జరగవు అని నేనైతే అనుకుంటున్నా. సో లాజికల్గా ఏం జరగాలి? లాజికల్గా నేను ఏం నమ్ముతానంటే భారతదేశంలో కుల నిర్మూలన జరగాలి. కుల నిర్మూలన జరగాలంటే ఏం జరగాలి? అంబేద్కర్ కులం ఎట్లా పుట్టింది అని చెప్పాడంటే, కులము పుట్టిన తర్వాత ఇది ఎందుకు బతుకుతుందంటే అంతర్వివాహ పద్ధతి ఉంది కులానికి. అంతర్వివాహ, ఎవడి కులంలో వాడే పెళ్ళి చేసుకుంటున్నాడు కనుక కులం బతకడానికి ఇది ప్రాతిపాదిక. కులం పోవాలంటే ఏం చేయాలి? బాహ్య వివాహాలు జరగాలి. ఒక కులానికి మరో కులానికి మధ్యన రక్త మిశ్రమం జరగాలని అంబేద్కర్ చెప్పాడు. కనుక కుల నిర్మూలన జరగాలంటే రక్త మిశ్రమం జరగాలి. రక్త మిశ్రమం జరిగినప్పుడు కొన్ని జనరేషన్స్, ఒక 100 years తీసుకుందాం. ఒక్క రోజుతో 10 ఏళ్లతో 5 ఏళ్లతో కులం పోదు. ఇవాళ నేను ఇంటర్ క్యాస్ట్ చేసుకున్నా, నాకు పుట్టిన పిల్లలు ఉన్నారు, నా పిల్లలు కూడా కులం వెంటాడుతూ ఉంటుంది. కానీ నా పిల్లలు కులం పాటించరు, పాటించకుండా పెరుగుతారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు. ఎందుకంటే 2 కులాల మధ్యన పెరుగుతున్నారు కనుక వాళ్ళకి కులాల పట్ల పట్టింపు ఉండదు. రేపు వాళ్ళకు పుట్టే పిల్లలు ఉంటారు కదా, ఖచ్చితంగా కులాన్ని దాటడానికి ఒక ప్రాతిపాదిక ఏర్పడుతుంది. ఆ తర్వాత వాళ్ళకు పుట్టే పిల్లలు ఉంటారు కదా, కులాన్ని వదిలేస్తారు. కనుక ఒక 2-3 జనరేషన్స్ మారితే తప్ప కులం పోదు. ఎప్పుడు బాహ్య వివాహం జరిగి రక్త మిశ్రమం జరిగినప్పుడు ఒక 100-200 సంవత్సరాల్లో కులం పోతుందనే ఒక విశ్వాసం అంబేద్కర్ వ్యక్తం చేశాడు, నేను కూడా వ్యక్తం చేస్తున్నా. అప్పుడు మాత్రమే చదువుల దగ్గర, ఉద్యోగాల దగ్గర, రాజకీయాల దగ్గర, కూర్చునే దగ్గర అన్ని చోట్ల కులం పోతుంది అనేటటువంటి భావన నాకున్నది. ఇది కాకుండా అంటే కులాంతర వివాహాలు కాకుండా ఇంకా కులాంతర వివాహాలు కాకుండా కులం భారతదేశంలో నిర్మూలన జరగదు. ఎంత ప్రయత్నం చేసినా జరగదు. ఎందుకు జరగదు అంటున్నానంటే, ఇప్పటి వరకు భారత రాజ్యాంగంలో ఎన్నో కొన్ని చట్టాలు ఉన్నాయి, కొద్ది మేరకైనా. అంటే ఒక్క నిమిషం సార్, పక్కనే కూర్చోబెట్టుకోరు, అవును, మాట మందలియడానికే ఇబ్బంది. ఎస్, అట్లాంటిది పిల్లల్ని ఎట్లా తీస్తారు, పిల్లగాన్ని ఎట్లా తెచ్చుకుంటారు? అదే సమస్య మీరు అడుగుతున్నది. అందుకే సమాజంలో ఏం రావాలంటే ఒక ఆర్థికపరమైనటువంటి మార్పు జరగాలి మొట్టమొదలు. అంటే ఆ స్థాయి ఆర్థిక అసమానతలు లేకుండా నిర్మూలన జరిగితే, ఈ ఆర్థిక అసమానతలు పోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక మార్పును గమనిస్తున్నాం. ఏం మార్పు అంటే, కార్పొరేట్ కంపెనీలో పనిచేసుకునేటటువంటి పిల్లలు, విదేశాలకు వెళ్ళినటువంటి పిల్లలు, కులాలతో సంబంధం లేకుండా వాళ్ళు మనసు నచ్చితే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇద్దరు సంవత్సరానికి 20 లక్షలు 30 లక్షలు ప్యాకేజ్ ఉన్నది వాళ్ళకి. ఇద్దరు మంచిగా బతకడానికి ప్యాకేజ్ ఉన్నది కదా, ఇది ఉంటే చాలు, మనసులు నచ్చినాయి, ఒకరినొకరు అర్థం చేసుకున్నామని ఒక చిన్నపాటి మార్పు జరుగుతున్నాయి. ఇది మొత్తంగా పెద్ద మార్పు దేశాన్ని మారుస్తుందని నేను అనట్లేదు, కానీ చిన్న మార్పు. సో ఎక్కడైతే క్యాపిటల్ ప్రవేశిస్తుందో, పెట్టుబడి ప్రవేశిస్తుందో, మల్టీనేషనల్ కంపెనీలు ప్రవేశిస్తావో అక్కడ కులము సంబంధించిన పునాది కాస్త కదులుతుంది, కదలబారుతుంది. ఆ విధంగా భారతదేశంలో ఏం జరగాలంటే, దళితులని, బీసీలని సామాజిక హోదా రావడానికి కావలసిన భూమి, సంపద, భూమి మీద సంపద మీద హక్కు వీళ్ళకి ఇవ్వాలి. సమానమైనటువంటి వ్యక్తులుగా వీళ్ళని తీర్చిదిద్దాలి. తీర్చిదిద్దితే ఇప్పుడు గుడిసెల వెంకటస్వామి ఉన్నాడు, ఆయన కొడుకులు ఉన్నారు. ఆయన కొడుకులందరూ కూడా వేరే కులం అమ్మాయిలనే పెళ్లి చేసుకున్నారు. గుడిసెల వెంకటస్వామి 1000 కోట్ల ఆస్తున్నవాడు కదా, కనుక రాజకీయ నాయకుడు, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇంతకు కావాల్సింది ఏమిటిగా? ఐఏఎస్ ఆఫీసర్లు వస్తారు నేచురల్గా. మనం ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మల్లు భట్టి విక్రమార్క గారు, వాళ్ళ ఎప్పుడు మల్లు రవి గారు ఉన్నారు, అంతకన్నా మల్లు అనంతరాములు ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో ఒక 60-70 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఉన్నారు, పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. కనుక నేచురల్ వాళ్ళ కులం ఆర్థికంగా ఎదిగింది, సామాజికంగా ఎదిగింది, రాజకీయంగా ఎదిగింది. వేరే కులం వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకోవడానికి సులభంగా వచ్చేసారు, పెళ్లి చేసుకున్నారు కదా. సో అట్లా భూమి మీద హక్కు లభిస్తే సామాజిక హోదా వస్తుంది, సంపద మీద హక్కు లభిస్తే సామాజిక గౌరవం వస్తుంది. సామాజిక హోదా, సామాజిక గౌరవం వచ్చిన తర్వాత కొద్ది మేరకి పెళ్ళిళ్ళు జరిగే అవకాశం, ఇది కొద్ది మేరకే చెప్తున్నా నేను. డబ్బు వచ్చినంత మాత్రాన కులాలన్నీ పోతాయని చెప్పలేను. అట్లా పోవాలనుకుంటే నాకు వివక్ష ఉండకూడదు కదా. ఒక ప్రొఫెసర్గా, మంచి జీతం ఉన్నవాడిగా వివక్ష ఉండకూడదు సమాజంలో. రాజకీయ నాయకులు కూడా చాలామంది అట్లాంటి, ఇప్పుడు భట్టి విక్రమార్క గారికి, లేకపోతే గుడిసెల వెంకటస్వామి కుమారులకి, వివేక్ గారికి, వినోద్ గారికి కుల వివక్ష లేదు అని నేను చెప్పలేను. వాళ్ళు కూడా ఆయా స్టేజ్లలో ఖచ్చితంగా కుల వివక్ష అనుభవిస్తూ ఉంటారు. అయితే
గ్రామంలో ఉన్న ఒక పేదవాడికి ఆయనతో పోల్చుకున్నప్పుడు ఆ చాలా వ్యత్యాసం ఉంటుంది. వ్యత్యాసం ఉంటుంది. అందుకోసం కుల నిర్మూలన జరగాలంటే ఆర్థిక సమానత్వం ఒకటి రావాలి, తర్వాత జరగాలంటే రక్త మిశ్రమం జరగాలి. ఆ తర్వాత ఒక 100-200 సంవత్సరాలు రక్త మిశ్రమం జరుగుతూ ప్రభుత్వం ఒక పాలసీ తీసుకురావాలి. ఎట్లా తీసుకురావాలంటే కులం ఎట్లా తెలుస్తుంది పిల్లలకు చెప్పండి. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారండి, క్లాస్లో ఏదో సందర్భంలో కులం గురించిన పాఠం వస్తుంది, టీచర్లు చెప్తారు. ఎప్పుడో 5-6 తరగతులు వచ్చి మన క్యాస్ట్ ఏమిటి నాన్న అడిగారు నన్ను వాళ్ళు 5-6 తరగతుల్లో. ఓకే, అప్పటి వరకు వాళ్ళకి అసలు ఆ స్పృహనే లేదు. ఓకే, మరి 5-6 తరగతుల్లో కులం గురించిన ప్రస్తావన ఎందుకు ఉండాలి చెప్పండి, పాఠాల్లో తీసేయాలి. అంటే కుల నిర్మూలనకు సంబంధించిన సినిమాలు, కుల నిర్మూలనకు సంబంధించిన సీరియళ్ళు, కుల నిర్మూలనకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు పిల్లల్లో ఒక సమానత్వ భావాన్ని ప్రోధి చేయాలి. క్లాస్ రూమ్ అనేది, తరగతి గది అనేది నిర్మాణం చేస్తుంది ఆ విద్యార్థులని. ఇటువైపు సాంస్కృతికమైన ఈ పని చేసినప్పుడు 3 రకాల పనులు ప్రభుత్వం ఒక పాలసీ తీసుకున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత కులం పోతుంది అనేది నా అభిప్రాయం. నేను ఒక వీడియో చూపిస్తా, ఈ వీడియో కూడా ఈ ఇంటర్వ్యూలో ప్లే చేస్తా, ఒకసారి మీరు గమనిస్తే. నేను గమనించాను, రీసెంట్గా గమనించిన ఈ వీడియో. ఏంది తాత, నీకు 400 సీట్లు కావాలనా? ఏ 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని నీకు నచ్చినట్టుగా మార్చుకోనీకా, లేక మా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ని తీసేనీకా? దేనికి కావాలి నీకు 400 సీట్లు? నువ్వు మెజార్టీ ఆశించేది మా కడుపులు కొట్టనీకే అని మాకు తెరవదనుకుంటున్నావా? మాకు అన్యాయం చేయనీకి మేమే ఓట్లేసి నిన్ను గెలిపించాలనా? ఓ పెద్దయినా, ఇక మా వల్ల కాదు తాత, నీకు టాటా. రైట్, అంటే ఇది ఒక పార్టీ ఇంకో పార్టీ కోసం ఓట్ల ముందట చేసినటువంటి ఒక వీడియో. దీంట్లో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆడున్న పూల చెట్లకు నీళ్లు పడతాడు. నీళ్లు పట్టుకుంటూ, అంటే ఈయన ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. అది షో చేయాలంటే ఈయన టవల్ కట్టుకోవాలి, ఈయన ఒక బనీన్ మాత్రమే ఉండాలి, ఈయన చేతిలో నల్ల పైపు ఉండాలి. ఇది నేను రీసెంట్గా నిన్న గమనించినటువంటి వీడియో. ఇట్లా ఎందుకు చేస్తారు? అదే కదా, అంటే సమాజంలో ఆయా వ్యక్తులని పూజించడానికి ఒక ముద్ర, ఎస్సీ అంటే ఇలా ఉంటాడు, బీసీ అంటే ఇలా ఉంటాడు, ఓసీ అంటే ఇలా ఉంటాడు అనేది రూపొందించి పెట్టిండ్రు మన మనసులో. రూపొందించి పెట్టినాక కోట్లాది మంది ప్రజలకి కమ్యూనికేట్ చేయాలంటే ఎస్సీ మాట్లాడుతున్నట్లుగా ఆ పద్ధతిలో తీసుకొచ్చారు. నిజానికి ఆయనకు పాయింట్ సెట్ వేసి కూడా మాట్లాడించవచ్చు. అప్పుడు ఆయన ఎస్సీ అవుతాడా పాయింట్ సెట్ వేస్తే? అంటే మనిషిని రూపాన్ని బట్టే ఈ దేశంలో అతను ఏ కులం అనేది నీవు నిర్ధారణ చేస్తున్నావంటే ఈ సమాజంలో మన భారతదేశంలో కులం ఎంత పటిష్టంగా ఉందో మనకు అర్థమవుతుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. మండల కమిషన్ ఉద్యమం వచ్చిన రోజుల్లో, అంటే బీసీలకి రిజర్వేషన్ల కోసం వచ్చిన ఉద్యమం అది. ఓకే, బీసీలకి రిజర్వేషన్ లేవు అప్పటివరకు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో బీసీలకి రిజర్వేషన్లు కల్పించాలని బీపీ సింగ్ గారు ఒక ప్రయత్నం చేసినప్పుడు ఆ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వేరే కులం వాళ్ళు, పై కులాల వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం చేస్తున్నప్పుడు నిరసన ఎట్లా వ్యక్తం చేశారంటే వాళ్ళు నిరసన వ్యక్తం, ఒక బ్రాహ్మణుడు, ఒక రెడ్డి, ఒక బనియా, ఒక ట్యాగూర్, ఈ కులాలకు సంబంధించిన వాళ్ళు రోడ్లు ఊడిసి నిరసన వ్యక్తం చేశారు. ఓకే, అంటే మీరు రిజర్వేషన్లు ఇస్తే మేము రేపు అందరం రోడ్లు ఊడ్చుకోవాలి, అంటే నీకు రోడ్లు ఊడ్చేవాడు అంటే నీ దృష్టిలో అంత తక్కువనా అనే భావన. చెప్పులు పాలిష్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అంటే నువ్వు గంట కొడుతూ నిరసన ఎందుకు వ్యక్తం చేయాలి? లేకపోతే నువ్వు తక్కెట బాటు బట్టి ఎందుకు నిరసన వ్యక్తం చేయాలి? మీ కులాలకు సంబంధించినటువంటి వ్యాపార చిహ్నాలను పెట్టి ఎందుకు నిరసన వ్యక్తం చేయాలి? తక్కువ చిహ్నాలు ఏవైతే ఉన్నాయో, నిమ్న చిహ్నాలు ఏవైతే ఉన్నాయో ఆ చిహ్నాలను పెట్టి నిరసన వ్యక్తం చేశావంటే వాటి పట్ల సమాజంలో తక్కువ భావన ఉంది అని. సరిగ్గా ఇప్పుడు మీరు చూపించిన వీడియో కూడా అంతే. అంటే మనుషులని వారి వేషధారణను బట్టి, వారు చేసే వృత్తులను బట్టి సమాజంలో గౌరవించడం, సమాజంలో అగౌరవపరచడం అనేది ఇంకా ఇప్పటికీ ఈనాటి వరకు కొనసాగుతుంది. విషాదం ఏమిటంటే రాజకీయ పార్టీలు ప్రభుత్వ పాలసీల మీద కదా డిస్కస్ చేయాల్సింది ఎన్నికల టైంలో. మోడీని విమర్శించాలంటే మోడీ 10 సంవత్సరాల కాలంలో ఆయన తీసుకొచ్చిన ప్రభుత్వ పాలసీలు ఏమిటి? విమానయాన సంస్థను ఎందుకు ప్రైవేటీకరించావు? బిఎస్ఎన్ఎల్ ఎందుకు ప్రైవేటీకరించావు? ఒక బిఎస్ఎన్ఎల్ ఉద్యోగిని నువ్వు అక్కడ పెట్టి, ఉద్యోగం కోల్పోయిన బిఎస్ఎన్ఎల్ ఉద్యోగిని అక్కడ పెట్టి, అయ్యా మోడీ గారు మీరు వచ్చిన తర్వాత మా బిఎస్ఎన్ఎల్ విఆర్ఎస్ ఇచ్చి మూతేశారు, మీరు మాకు ఇంకా ఎందుకు అని మాట్లాడించాలి లెక్క ప్రకారం. అంటే పాలసీస్ అనేక రకాల ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి, ఆదాని అంబానీ చేతుల్లో పెట్టారు.
దాంతోపాటు విదేశాల నుంచి వచ్చినటువంటి కంపెనీలకి మన దేశ సంపదని దారాదత్తం చేశారు. ఈ ప్రభుత్వ పాలసీల మీద రైతులకు వ్యతిరేకమైన చట్టాలు తీసుకొచ్చారు. వీటి మీద చర్చ చేయాల్సింది పోయి వీళ్ళేమో ఇట్లాంటి వీడియోలు చేస్తారు ప్రతిపక్ష పార్టీ. ఆయన ఏం మాట్లాడతాడు? అధికారంలో ఉన్న ఆయన, నేను 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నానండి, నేను 10 సంవత్సరాలు జీడిపిని ఇంత పెంచాను, తలసరి ఆదాయాన్ని ఇంత పెంచాను, ఉద్యోగాలను ఇచ్చాను, దేశాన్ని ప్రపంచ పటంలో ఇంత దూరం తీసుకొచ్చాను, ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చాను, భూమిలో ఇంత సాగు చేయించాను అని కదా ఆయన చెప్పాల్సింది. ఆయన అది చెప్పకుండా ఏమంటాడు? వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్లో కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చినటువంటి తర్వాతి రోజే మీ భార్యల మంగళసూత్రాలు ఎత్తుకొని పోతారని ఆయన అంటాడు. ఏమిటి అసలు రాజకీయాలు? భారతదేశ రాజకీయ వ్యవస్థ ఎంతకు దిగజారిందంటే దేశ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నోళ్ళు అంతటి తక్కువ స్థాయి మాటలు ఆర్గ్యుమెంట్లోకి రావటం అంటే మన పార్లమెంటరీ వ్యవస్థ కుళ్ళిపోయిందని అర్థం. ఇంకా ఏది ముస్లింలకి మొత్తం బడ్జెట్ అంతా వాళ్ళకి దోసిపెట్టేస్తారు. ఎట్లా పెట్టేస్తారు? ఆయన ఎవరైనా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశంలో జనాభా కేవలం ముస్లింలు వేస్తేనే కాంగ్రెస్లో గెలవరు కదా, హిందువులు కూడా ఓట్లు వేయాలి. అంటే ఒక తప్పుడు విషయాలని ప్రజల మెదడులోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఈ దేశంలోకి మొత్తం విదేశీయులందరూ పాకిస్తాన్లో వచ్చి దేశంలోనే ఉంటారు అన్న లెవెల్లో మాట్లాడేశారు. కనుక తాము విధానపరమైన చర్చలో బలము లేనప్పుడు, ఆర్గ్యుమెంటు శాస్త్రీయంగా లేనప్పుడు ఇట్లాంటి దిగజారుడు చర్చలోకి వాళ్ళు వెళ్తారనేది మనం అందరం చూస్తున్నాం. ఓకే, రైట్. అంటే ఇన్ని అసమానతలు, ఇన్ని వివక్షలు ఉన్నాయి. రీసెంట్గా చూసుకుంటే సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది, ఏబిసిడి వర్గీకరణ. దీనివల్ల అసలు నిజంగా ఉపయోగం ఉన్నదా అన్నది నా ప్రశ్న. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వలన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం భారతదేశ వ్యాప్తంగా 15% రిజర్వేషన్ ఫలాలు, ఎస్సీలలో ఉన్న 15%, ఎస్టీలలో ఉన్న 6% రిజర్వేషన్ ఫలాలు అందరికీ చిట్ట చివరి మనిషికి, చివరి గుడిసెకు అందాలనే ఒక సంకల్పంతో ఆ తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుకు చాలా పరిమితులు ఉన్నాయి. పూర్తిగా తీర్పంతా ఒక విప్లవాత్మకమైన మార్పుగా నేనేం భావించటం లేదు. తీర్పు అనేది ప్రజాస్వామికమైంది. తీర్పు అనేది సామాజిక న్యాయానికి ఉపయోగపడేది ఎన్ని పరిమితులున్నా. ఆ సామాజిక న్యాయానికి ఉపయోగపడడం కోసం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కనుక భారతదేశంలో ఉన్న ఇప్పటి వరకు రిజర్వేషన్ ఫలాలు అందుకోనటువంటి వాళ్లకు అందించాలి అనేది ఆ తీర్పులో ఉన్న మౌలిక సూత్రం. కనుక మనం ఆ పద్ధతిలో దాన్ని ఆహ్వానించాలి. ఓకే, రైట్ సార్. ఇప్పుడు అంటే కేవలం ఈ ఏబిసిడి వర్గీకరణ వల్ల మాలలు నిజంగా నష్టపోయిర్రా? అంటే వర్గీకరణ వల్ల మాలకు నష్టం లేదు. మన నష్టం లేనిది ఇది జరగవద్దు, ఇది ఇంప్లిమెంటేషన్ కావద్దు అని చెప్పేసి ఎందుకు ఢిల్లీ వరకు మాల నాయకులు పోతూ ఉన్నారు? తెలంగాణ నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు. అందుకే ఆ మిత్రులు ఆలోచించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దీనివలన ఎవరికి నష్టం లేదు. దీనివలన అన్ని కులాలకి జనాభా దామాష ప్రకారం లాభం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది తీర్పులో? ఆర్టికల్ 341 ప్రకారం, ఆర్టికల్ 14, 15, 16 ప్రకారం, ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రకారం 14 ఏం చెప్తుంది? సమాజంలో ఉండే అన్ని వసతులని అందరూ సమానంగా ఉపయోగించుకోవాలని 14 చెప్తుంది. 15 ఏం చెప్తుంది? 15, 16 ఏం చెప్తుంది? విద్యా ఉద్యోగ రంగాల్లో సమానత్వమైన ప్రభుత్వ పాలసీ ఉండాలి. అంటే ఏ ఒక్కరు కూడా ప్రభుత్వం తీసుకునే పాలసీ వలన నష్టపోకూడదు, అన్ని అవకాశాలు అందరికీ దక్కాలి అని ఆర్టికల్ 15, 16 చెప్తుంది. సో 14 నుంచి 16 ఆర్టికల్స్ సమానత్వాన్ని బోధిస్తున్నాయి. ఇవి ప్రాథమిక హక్కుల్లో ఉన్నాయి. ఆర్టికల్ 341, ఈ ఆర్టికల్ 341 కూడా సమానత్వాన్ని బోధిస్తుంది. ఆ సమానత్వాన్ని ఏం బోధిస్తుంది అంటే భారత సమాజంలో ఇప్పటి వరకు ఎస్సీలందరూ ఒకటే అని అన్నారు, ఒకటి కాదు. హోమోజీనియస్ గ్రూపు అని అన్నారు, సజాతీయమైన గ్రూపు అని అన్నారు, కాదు. ఎందుకు కాదు అంటే ఈ ఎస్సీలకి అన్టచబిలిటీ ఉంది. మొత్తం సమాజం ఎస్సీల పట్ల ఎస్సీలను అంటరాని వాళ్ళుగా చూస్తుంది. కానీ వితిన్ ద ఎస్సీలలో కూడా అంటరానితనం ఉన్నది. వితిన్ ద ఎస్సీల్లో కూడా కంచం పొత్తు మంచం పొత్తు లేదు. వితిన్ ద ఎస్సీలలో కూడా కల్చరల్ ఏకీకరణ లేదు. వాళ్ళలో తక్కువ చూసుకునే, ఒకరు వండిన భోజనం ఇంకొకరు తినరు,
ఒకరి ఇళ్ళల్లోకి మరొకరు వెళ్ళరు, ఒకరి నీళ్లు మరొకరు తాగరు, ఒకరి పండుగలు మరొకరు చెయ్యరు, ఒకరి దేవతను మరొకరు పూజించరు. ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఇది విజాతీయమైనది, సజాతీయమైన గ్రూపు కాదు. అందుకోసం మరి రాజ్యాంగంలో ఉన్న 15% రిజర్వేషన్ అనేది ఒకరు ఇద్దరు 2 కులాలో 3 కులాలో లేదా ఒక కులం ఉపయోగించుకోవడం న్యాయం కాదు కదా. వీళ్ళు విజాతీయంగా ఉన్నప్పుడు చిట్ట చివరిగా ఉన్నటువంటి మనిషికి కూడా ఆ రిజర్వేషన్ ఫలాలు అందాలి అని ఆర్టికల్ 341ని ఆధారం చేసుకొని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్ ఎస్సీలలో ఉన్నది అంటే ఎక్కువగా ఎన్నో కులాలు ఉండేవి. కాకపోతే పేరు మోసిన కులాలు 2, ఒకటి మాలలు, ఒకటి మాదిగలు. అవును. చాలామందికి డౌట్ ఉండొచ్చు, అంటే ఇప్పుడున్న పరిస్థితులను అనుగుణంగా చేసుకొని నాకేం తెలియదు కాబట్టి నేను ఈ ప్రశ్నలు అడుగుతా ఉన్నా. మాదిగలు ఎక్కువనా, మాలలు ఎక్కువనా? అయితే తెలంగాణ రాష్ట్రంలో నేను జనాభా దామాష ప్రకారం అడుగుతలేను సార్, ఫస్ట్ మీరు వినలేదు. ఎక్కువ వాళ్ళు తక్కువ వాళ్ళు అంటారు చూసి. ఓకే, జనాభా దామాష ప్రకారం ఎక్కువ తక్కువలు కాదు మీరు అడిగేది. కుల వివక్ష సామాజిక ఎక్కువ తక్కువలు. మాలలు సమాజంలో మాదిగల కన్నా మేము ఎక్కువ అనే భావనతో ఉంటారు. సో మాదిగలు మాలోళ్ళ కన్నా తక్కువ అనే భావనతో ఉంటారు. వాస్తవానికి ఏది నిజం అందులో? అయితే ఇందులో నిజము అని చెప్పడానికి వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ, వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అని చెప్పడానికి ఒక పాలసీ ఏమీ లేదు. అంటే ఇప్పుడు మనువాదం ఉంది, మనువాదంలో బ్రాహ్మణులు ఎక్కువ అని ఉంది రాశాను. అదే మనువాదంలో మాలలు ఎక్కువ సామాజికంగా రాయలేదు కనుక మనం చెప్పలేము. కానీ ఆచరణలో మాత్రం ఏముందంటే మాలలు మాదిగల్ని తక్కువగా చూస్తారు గ్రామాల్లో, అది అమలవుతున్నది. ఓకే, మాలలు మాదిగల ఇళ్ళకి రారు, వచ్చిన మాదిగల ఇళ్ళల్లో మాలలు భోజనం చేయరు, వీళ్ళు పెట్టింది వాళ్ళు తినరు. అంటే షెడ్యూల్ కాస్ట్లోనే ఇన్ని విభేదాలు ఎందుకు ఏర్పడ్డాయనంటే ఒక కారణం అంటే బ్రాహ్మణీయ కుల వ్యవస్థ చాలా బలమైంది. వీళ్ళు చాలా అటు ఇటు పోయి బ్రాహ్మణీయ కులాలనే అంటున్నారు అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. అవును, మూలం ఎక్కడుంటుందో అక్కడనే అనాలి. ఓకే, విత్తనంని వదిలిపెట్టి చెట్టు గురించి మాట్లాడకూడదు. నువ్వు విత్తనం ఏది పెడితే చెట్టు అదే వస్తుంది, ఓకే, అదే కాయ కాస్తుంది. అందుకోసం ఈ భారతదేశంలో కుల వ్యవస్థని రూపొందించింది ఎవరు? బ్రాహ్మణీయ వ్యవస్థ, మనువాద వ్యవస్థ. కనుక బ్రాహ్మణీయ వ్యవస్థ, మనువాద వ్యవస్థ నేను ఒక్కడినే కులం పెద్ద అని చెప్పుకుంటే సరిపోదు, కింది వరకు దాన్ని పగడ్బందీగా నిర్మాణం చేస్తేనే ఇది బలంగా ఉంటుంది. ఎవడికి వాడు విడిగా ఉండాలి, ఐకమత్యం రాకూడదు. వీళ్ళ మధ్యన ఐకమత్యం వచ్చిందంటే నాకుండే స్థానం పోతుంది, నా అధికారం పోతుంది. కనుక ఈ అన్టచబిలిటీ హైరార్కీ అనేది నిచ్చెన మెట్ల వ్యవస్థ అనేది పైనుంచి కింది వరకు బలంగా రూపొందించుకుంటూ వచ్చారు. దాన్ని అందరూ అమలు చేశారు. ఓకే, అందుకే వితిన్ ద షెడ్యూల్డ్ కులాల్లో కూడా ఈ అంటరానితనం అనేది అమలవుతూ ఉన్నది. మాలలు మాదిగలు తక్కువ చూస్తారు, మాదిగలు ఇంకో కులాలను తక్కువ చూస్తారు. డక్కలోళ్ళు, సింధోళ్ళు, మాస్టోళ్ళు వీళ్ళందరినీ మాదిగలు తక్కువ చూస్తారు. డక్కలోళ్ళు వచ్చి ఇప్పుడు మాదిగోళ్ళు వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి దూరం నిలబడి అయ్యా నేను మాదిగని వచ్చాను, నాకు ఇంత అన్నం పెట్టండి, నాకు ఇన్ని నీళ్ళు పోయండి అని అడిగినట్లు డక్కలోళ్ళు మాదిగోళ్ళ ఇళ్ళకి వచ్చి అమ్మా నేను డక్కల దాన్ని వచ్చాను, నాకు అన్నం పెట్టండి అని అడిగే పరిస్థితి నేను నా బాల్యంలో చూశాను. రైట్, ఒక చిన్న డౌట్ సార్. డక్కలి జాతికి చెందిన వాళ్ళు డక్కలి కులానికి చెందిన వాళ్ళు కేవలం మాదిగ ఇళ్ళల్లో మాత్రమే అడుక్కోవాలి అని చెప్పేసి మన నిబంధన ఉందా? ఉంది. అది అంటే మనకి ఆశ్రిత కులాలు అని ఉన్నాయి ఎస్సీలలో. మాలల్ని ఆశ్రయించి ఉండే కులాలు అనుగుణంగా, ఆశ్రయించి అంటే వాళ్ళను అడుక్కొని అనేటటువంటి అర్థం అని కాదు. అక్కడ కొందరు ఏమంటున్నారంటే ఆశ్రిత కులాలు కాదు, ప్రతి కులానికి స్వయం ప్రతిపత్తి ఉంది అని అంటున్నారు. నిజమే, ప్రతి కులానికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. స్వయం ప్రతిపత్తి లేకుండా కులాలు ఎట్లుంటాయి? అయితే ఆయా కులాలకి ఒక ప్రత్యేకమైన వృత్తి ఉంటుంది. ఆ వృత్తి ఆ కులానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్. అయితే ఆ వృత్తి దేని మీద ఆధారపడి ఒక ట్యాగం అడుగుతారు. ఇప్పుడు డక్కలోళ్ళు ఉన్నారనుకోండి, జాంబ పురాణం చెప్తారు వాళ్ళు. ఓకే, సింధోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా సింధు భాగవతం చెప్తారు. సింధు భాగవతం కూడా జాంబ పురాణం చెప్తారు. ఈ జాంబ పురాణం వచ్చి ఎవరికి చెప్తారు? మాదిగలు. ప్రధానంగా మాదిగల్ని ఆశ్రయించి మాదిగ పెద్దలందరినీ కూర్చోబెట్టి జాంబ పురాణం ప్రదర్శన చేస్తారు మా ప్రాంతంలో. డక్కలోళ్ళు కూడా ఏం చేస్తారు? ప్రతి సంవత్సరం మాదిగ పెద్దల దగ్గరికి వచ్చి వాళ్ళు కథ చెప్పి, మీరు ఒక 10 మంది పెద్ద మనుషులు ఉంటే వాళ్ళందరూ మనిషికి డబ్బులు వేసుకొని
వాళ్ళకి త్యాగం ఇస్తారు, లేకపోతే భూమిలో పంట పండితే పంట ఇస్తారు. ఇట్లా ఉంది. జమిడీకి వేసేటటువంటి బైండ్లోళ్ళు ఉంటారు. బైండ్లోళ్ళు వీళ్ళు జమిడీకి వేస్తారు. ఈ జమిడీకి వేసే బైండ్లోళ్ళు ఎవరికి పూజారులు? మాదిగలకు పూజారులు. మాదిగల పెళ్లి జరిగినా, బొడ్రాయి పండుగ జరిగినా, ఎల్లమ్మ పండుగ జరిగినా, ఎల్లమ్మ ఎవరింటి దేవత? మాదిగలింటి దేవత. ఎల్లమ్మ వేరే ఇళ్ళల్లో కూడా దేవతగా ఉంటుంది, కానీ అక్కడ బైండ్లోళ్ళని రానివ్వరు. మాదిగల ఇళ్ళల్లో జరిగే కార్యక్రమాలకి మాత్రమే బైండ్లోళ్ళని రాని. మాది ఎల్లమ్మ ఉంటుంది, ఇంకొక ఎల్లమ్మ ఉంటుంది, ఇంకొక ఎల్లమ్మ. ఎస్, ఎల్లమ్మలు మళ్ళీ ఎవరి కులానికి ఆ కులం. గొల్లలకి ఎల్లమ్మ ఉంటుంది, ఒడ్డరులకు ఎల్లమ్మ ఉంటుంది, మాదిగోళ్ళకి ఎల్లమ్మ ఉంటుంది. అయితే మాదిగ ఎల్లమ్మ వీళ్ళు పద్ధతులు వీళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పద్ధతులు వాళ్ళు చేసుకుంటారు. పూజారులు ఎవరు? ఏ కులానికి ఆ కులానికి. భారత సమాజంలో ప్రతి కులానికి పూజారి వర్గం ఉంది. ప్రతి కులానికి. సాలోళ్ళు ఉంటే సాలోళ్ళకు పూజారి వర్గం ఉంటుంది, లమ్మడోళ్ళు ఉంటే లమ్మడోళ్ళకు పూజారి వర్గం ఉంటుంది, ఆదివాసులు ఉంటే ఆదివాసులకు పూజారి వర్గం ఉంటుంది, మాదిగోళ్ళు ఉంటే మాదిగోళ్ళకు పూజారి వర్గం ఉంటుంది. ఎందుకంటే శూద్ర వర్గాలలోకి ఆ పూజారి రాడు కదా, వీళ్ళ ఇళ్ళలోకి ఆ పూజారి రాడు కదా. ఆ పూజారి రాడు కనుక వీళ్ళు ఏం చేసిండ్రు? ఏ కులానికి ఆ కులం ఒక పూజారి వర్గాన్ని వాళ్ళు చేసుకున్నది. మరి అన్నప్పుడు బైండ్ లైన్ వచ్చి మాదిగలకు పూజారి వర్గంగా ఉంటాడా, వేరే బ్రాహ్మణులకు పూజారి వర్గంగా ఉంటాడా? కనుక మాదిగల దగ్గర వాళ్ళ యొక్క వృత్తులని, వాళ్ళ చిహ్నాలని, వాళ్ళ కళారూపాన్ని ప్రదర్శించి, ఇప్పుడు మాస్టర్లు ఉన్నారు. మొగిలయ్య ఉన్నాడు, 7 మెట్ల కిన్నెర మొగిలయ్య, ప్రపంచం అంతా తెలిసిన మొగిలయ్య, మా ఊరు మొగిలయ్యది. మొగిలయ్య మాస్టి కులానికి సంబంధించిన వాడు. మొగిలయ్య ఏం చేస్తాడు? మా ఇండ్లలోకి వచ్చి మియాసాబ్ కథ చెప్తాడు, పండుగల సాయన కథ చెప్తాడు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు? డబ్బును పోగు చేసి మొగలయ్యకి ఇస్తారు, అది తీసుకొని పోతాడు. ఇట్లా ఉండేది. అంటే ఈ మాదిగల్ని ఆశ్రయించి ఆశ్రిత కులాలుగా ఉండటం అనేది ఎన్నో సంవత్సరాలు కొనసాగు. అట్లే మాలల్ని ఆశ్రయించి ఉంటారు. మితలయ్యారు వారు ఉంటారు. మితలయ్యారు వారు అంటే పంబాలోళ్ళు. ఇప్పుడు మాదిగలకి బైండోళ్ళు ఎట్లున్నారో మాలలకి పంబాలోళ్ళు ఉంటారు. మితలయ్యారు వారు కూడా పూజారి వర్గమే. మాలదాసాలు కూడా కొన్ని చోట్ల పూజారి వర్గం. అంటే మాలలకి, బ్యాగరుళ్ళకి, తర్వాత నేతకాని వాళ్ళకి, తర్వాత నీరటి కాళ్ళకి, వీళ్ళందరికీ పూజ చేసేటటువంటి వాళ్ళ దాంట్లో కూడా ఒక సబ్ క్యాస్ట్ ఉంటుంది. వాళ్ళు ఎవరిని ఆధారం చేసుకొని ఉంటారు? మాలల్ని ఆధారం చేసుకొని ఉంటారు. అంటే ఇంత పగడుబందిగా భారతదేశంలో కులం నిర్మాణమై ఉంది. ఓకే, అంటే ఇది ఒకరోజు 2 రోజులు చేసినటువంటి పని అయితే కాదు, వేల సంవత్సరాలు. కుల నిర్మాణం అనేది వేల సంవత్సరాల నుంచి ఇది జరుగుతూ వచ్చింది. ఈ కులం అంటే ఈ వర్ణాలు విభజించడం గొప్పదా, లేకపోతే రాజ్యాంగంలో వెసులుబాటు చేసినటువంటి కుల నిర్మూలనకు సంబంధించినటువంటి అంశాలు గొప్ప అంటే మీరు ఏం చెప్తారు? వర్ణాలు విభజించడం గొప్పది కాదు, సమాజాన్ని విడదీయటం. రాజ్యాంగం సమాజం అంతా ఒకటిగా ఉండాలి, అందరికీ సమాన అవకాశాలు దక్కాలని చెప్పింది రాజ్యాంగం. కనుక రాజ్యాంగం గొప్పదవుతుంది, వర్ణాలు సృష్టించడం తప్పవుతుంది. రైట్, మీకు అర్థమైన పద్ధతిలో మీరు చెప్పారు. యాక్చువల్గా నా ఇంటెన్షన్ ఏంటంటే గొప్పది అని అంటే పటిష్టమైంది అని. ఓహో, అట్లా చూసినప్పుడు వర్ణ వ్యవస్థనే పటిష్టమైంది. ఎందుకు పటిష్టమైందంటే ఆ పటిష్టమైన వర్ణ వ్యవస్థని అంటరానితనం అమానుషం, దాన్ని పాటించడం నేరం అని ఆర్టికల్ 17 చెప్తుంది. కానీ అంటరానితనాన్ని ఆర్టికల్ 17 రూపుమాపలేకపోతుంది. అంటే దాని అర్థం ఆర్టికల్ 17 రాజ్యాంగం కన్నా ఇక్కడ అమల్లో ఉన్నటువంటి కుల వ్యవస్థని బలంగా ఉంది దాని నిర్మాణం. కనుక అంత బలమైన నిర్మాణం కలిగింది, అంత శక్తివంతమైంది. మరి అట్లాంటి దాన్ని మార్చడానికి కూడా చాలా శక్తివంతమైనటువంటి భావజాలమే బయటికి రావాల్సిన అవసరం ఉంది. మందకృష్ణ లాంటి వాళ్ళు ఇవాళ అంటే ఒక మాదిగ జాతికి మేలు చేయడం కోసం, లేకపోతే ఎస్సీ కులాలకు మేలు చేయడం కోసం ఏబిసిడి వర్గీకరణ చేసేందుకు 30 ఏళ్ళ కృషి చేశారు కదా. ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే ఇస్తా అని చెప్పేసి, పెద్ద మొత్తంలో పోతుంది అని చెప్పేసి మీరు చెప్పారు. ఆయన మీద కూడా డిస్క్రిమినేషన్ ఉందా లేదా? అంటే కుల అంటరానితనం, అణచివేత అట్లంటున్నారా? ఖచ్చితంగా ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. ఆయన కూడా ఎన్నో రకాల సందర్భాల్లో ఆయన ఆ డిస్క్రిమినేషన్ అనుభవించాడు. అంత పెద్ద ఉద్యమం నడిపిన నాయకుడు వేరే కులాలు ఎవరైనా చూపిస్తారో మీరు భారతదేశంలో? ఇప్పటి వరకు లేరు. ఈ 40 ఏళ్లలో ముందు ఎవరన్నా ఉంటే చెప్పలేము మనం. కాన్సీరాము ఉన్నాడు. కాన్సీరాము, మాయావతి ఆ రోజుల్లో ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపారు. సరే, అధికారంలోకి వచ్చారు. కాన్సీరామును ఒక సందర్భంలో ఒక జర్నలిస్ట్ ఏమడిగాడు తెలుసా? మాయావతి, కాన్సీరాము ఇద్దరు లోపల కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. బయట జర్నలిస్టులు, ప్రెస్ మీట్ ఉంది, జర్నలిస్టులు వెయిట్ చేస్తూ ఉన్నారు. వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇంతసేపు వెయిట్ చేసినామని ఒక బ్రాహ్మణ్ జర్నలిస్ట్ లోపల ఉన్న వాళ్ళిద్దరి గురించి తప్పుగా మాట్లాడాడు.
ఒక పార్టీ అధినేత ఆయన, ఆమె ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, వాళ్ళిద్దరి గురించి తప్పుగా మాట్లాడాడు. మాట్లాడితే వెంటనే కాన్సీరామ్ చెంప మీద ఒకటి వేశాడు, మొత్తం ప్రెస్ ముందు. ఓకే, అదే ఒక అగ్రకులానికి సంబంధించిన ఒక నాయకుడు, ఒక నాయకురాలు అట్లా ఉంటే ఆ బ్రాహ్మణుడు అడిగేవాడు కాదు, ఎట్టి ఫస్ట్లో అడగడు. ఇప్పుడు మనం చాలామంది రాజకీయ నాయకులు ఉంటున్నారు కదా, అట్లా పాలసీ మ్యాటర్ చర్చించుకుంటారు. ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక ముఖ్యమంత్రి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవటం తప్పు కాదు కదా. అట్లా తప్పు పట్టే ఒక భావన కాన్సీరామ్ అనే ఒక చమారు కులానికి సంబంధించిన వాడిని తప్పు పట్టగలిగావో తప్ప నీవు అదే అగ్రకులాల్లో ఉన్నటువంటి వాళ్ళని తప్పు పట్టే దమ్ము, ధైర్యం, సాహసం చేస్తావా? చెయ్యవు. అది కుల వివక్ష అంటే. అట్లే మందకృష్ణ గారు కూడా ఎన్నో సందర్భాల్లో ముఖ్యమంత్రులు, ఇంత పెద్ద ఉద్యమం నడిపిన నాయకుడిని కేసీఆర్ తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. ఏ ముఖ్యమంత్రి ముట్టుకోలే, కానీ కేసీఆర్ ముట్టాడు. ముట్టి అసెంబ్లీలో ఏం మాట్లాడాడు? తొక్కేస్తాం మందకృష్ణ అన్నాడు, అణిచేస్తాం మందకృష్ణ అన్నాడు. అంటే ఒక ఉద్యమ నాయకుని పట్టుకొని నువ్వు అట్లా మాట్లాడాడంటే, మరి అదే ఆయన కోదండరామ్ గారు కూడా మా కేసీఆర్ను వ్యతిరేకిస్తూ చాలా మాట్లాడాడు. అన్నావా ఎప్పుడన్నా? అరెస్ట్ చేసినావా? జైల్లో పెట్టినావా? పెట్టలే కదా. అట్లాంటి మాటలు అనలేదు కదా. ఒక్కనాడు కూడా అసలు కోదండరామ్ గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు ఆయన బయట ఓపెన్గా. కోదండరామ్ గారు ఎంత విమర్శ చేసినా కోదండరామ్ గారు వినా ఆయన ఒక్క మాట మాట్లాడలేదు ఇప్పటివరకు. అన్నాడు కదా, అంటే తాడు తెలియదు, తొండ తెలియదు, మూతి తెలియదు అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో వక్రీకరించి పాసింగ్ కామెంట్స్, పాలసీ పరమైన విషయం చెప్తున్నా నేను. మందకృష్ణ మీద నిండు అసెంబ్లీలో మాట్లాడాడు మందకృష్ణ మీద. అంటే ఒక కింది వర్గంలో పుట్టిన నాయకుడి పట్ల పై వర్గంలో ఉన్న నాయకులకి చిన్న చూపు ఉంటుంది. ఆ చిన్న చూపు వలన ఆయనని అట్లా మందకృష్ణ మాదిగ మీద కొన్ని ప్రచారాలు, చాలా విస్తృతమైన ప్రచారాలు జరిగాయి, రకరకాల ప్రచారాలు. అదే పెద్ద పెద్ద పార్టీల నాయకులు ఉంటారు, పొలిటికల్ పార్టీల నాయకులు, పై కులాలకు సంబంధించిన వాళ్ళు, పార్టీ అధ్యక్షులు ఉంటారు, మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు. వాళ్ళ మీద అట్లా జరుగుతాయా? అట్లా ప్రచారం చేస్తారా? బయట చేయరు. కనుక ఈ సమాజంలో ఖచ్చితంగా కింది వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కుల వివక్షని ఎదుర్కొంటూ ఉంటారు అన్ని సందర్భాలు. ఓకే, మందకృష్ణ కూడా ఎదుర్కొన్నాడు. రైట్. ఈ 30 ఏళ్ళ పోరాటంలో చాలాసార్లు కమిషన్లు ఏర్పరిచారు. ఇప్పుడెప్పుడు కానీ ఈ ఏబిసిడి వర్గీకరణకు ఒక రకంగా ఆమోదం వచ్చినట్టుగా ఎందుకు రాలేదు ఇన్నేళ్ల కాలం పాటు అని అంటే మీరేం సమాధానం చెప్తారు? 1985లో కారంచేడు ఉద్యమం జరిగింది. మాదిగలను ఊచకొత్త కోశారు ఆ ఊళ్ళో. దేనికోసం? నీళ్ళు అడిగినందుకు. మా నీళ్ళ చెరువులో నీవు పశువులను తీసుకొచ్చి అపరిశుభ్రం చేస్తున్నావు అని అడిగినందుకు దాడి చేసి కమ్మ వాళ్ళు చంపేశారు. దానికి వ్యతిరేకంగా దళిత మహాసభ ఏర్పడి ఒక పెద్ద ఉద్యమం చేశారు. మాలలు మాదిగలు ఇద్దరు కలిసి ఉద్యమం చేశారు. ఆ దళిత మహాసభకి కత్తి పద్మారావు నాయకుడు, బొజ్జ తారకం నాయకుడు, వాళ్ళిద్దరు నాయకత్వంలో ఉద్యమం నడిచింది. అంత పెద్ద ఉద్యమం నడిచినప్పుడు మాల మాదిగలు ఐకమత్యం చాటి ప్రభుత్వాన్ని గడగడలాడించారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని. నెక్స్ట్ అదే సంవత్సరంలో కాన్సీరామ్ బీఎస్పీ పార్టీ పెట్టాడు. మొత్తం దేశం అంతా తిరుగుతూ ఉన్నాడు. మన మీద దాడులు జరగటం కాదు, దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే నువ్వు రాజ్యాధికారంలో లేనంత కాలం నీ మీద దాడులు జరుగుతాయి. నీవే రాజు అయిన తర్వాత నీ మీద దాడులు చేసేవాడు. చట్టం నీ చేతిలో ఉంటుంది. నీ మీద దాడి జరిగిన తర్వాత అరెస్ట్ చేయని నువ్వు ఎవరిని అడుగుతున్నావు? అగ్రకులం వాడిని, ముఖ్యమంత్రిని. అక్కడ నీవే ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకెవరిని అడగవలసిన అవసరం లేదు. నీవే అరెస్ట్ చేయొచ్చు. నీవు ఎస్పీగా ఉంటే నీవే అరెస్ట్ చేయొచ్చు. కలెక్టర్ ఉంటే నీవే అరెస్ట్ చేయొచ్చు. ముఖ్యమంత్రి ఉంటే నీవే అరెస్ట్ చేయొచ్చు. కనుక రాజ్యాధికారం కోసం రండి అని చెప్పేసి ఆయన దేశమంతా తిరుగుతున్నాడు, సైకిల్ యాత్ర చేస్తున్నాడు. ఇది ఒక సందర్భం. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కలవరపడింది కాన్సీరామ్ ప్రవేశంతో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విప్లవోద్యమాలు పనిచేస్తున్నాయి, చైతన్యం ఉన్నది, దళిత మహాసభ ఉన్నది, మాదిగలైన దాడి జరిగింది. ఆ సందర్భంలో అరే కాన్సీరామ్ వస్తున్నాడు కదా, ఈ మాదిగలందరూ ఏమైనా కాన్సీరామ్ వైపు వెళ్ళిపోతారా, మాలలందరూ కాన్సీరామ్ వైపు వెళ్ళిపోతారని ఒక భయం పట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి సాలిడ్ ఓటు బ్యాంక్ అంటే ఎస్సీలే కదా మొదటి నుంచి, ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి. అందుకోసం ఈ ఓటు జారిపోతుందని భయపడి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు ఆయన ఏం చేశారంటే అన్ని కుల సంఘాల మీటింగ్లు పెట్టడం మొదలుపెట్టాడు. ఎస్సీలలో బుడగ జంగం మీటింగు, మాలలో మీటింగు, మాదిగలో ఒక మీటింగు, ఇట్లా అన్ని మీటింగ్లు పెడుతున్నాడు. అట్లా మాదిగల మీటింగు 1994 మే 5వ తారీఖు నాడు నిజాం కాలేజ్ గ్రౌండ్లో
అరుంధోతీయ మహాసభ పేరు మీద ఒక సభ జరిగింది. ఓకే. ఆ సభ ఉద్దేశం ఏమిటంటే మాదిగలకి రిజర్వేషన్ ఫలాలు సమానంగా అందటం లేదు అని కరపత్రం వేసి ముఖ్యమంత్రిని అక్కడికి పిలిచి సదాలక్ష్మమ్మ గారు, వెంకటస్వామి గారు, మంద జగన్నాథం గారు డాక్టర్ వీళ్ళందరూ కలిసి సభ చేశారు. ఆ సభలో మాలలు మాదిగల మధ్యన రిజర్వేషన్ ఫలాలు అందుకోవటంలో వేరియేషన్ ఎట్లా ఉందో కరపత్రాలు ముద్రించి అన్ని పంపిణీ చేశారు. ఆ సభకి మందకృష్ణ మాదిగ ఒక ప్రేక్షకుడికి వచ్చాడు. ఆ కరపత్రం పట్టుకున్నాడు. చదివి అప్పటివరకైనా పీపుల్స్ వార్ పార్టీలో పనిచేస్తూ ఉండేవాడు. ఇది చదివి అయ్యో ఇంత అన్యాయం జరుగుతుందా మాదిగోళ్ళకి అని చెప్పి దీని మీద పనిచేయాలని ఆయన ప్రకాశం జిల్లా వెళ్ళి ఈదుమూడి గ్రామంలో 20 మంది యువకులను కూడగట్టుకొని ఎంఆర్పిఎస్ అనే సంఘం పెట్టి పోరాటాన్ని మొదలుపెట్టాడు. 1994 జూలై 7వ తారీఖు ఈ పోరాటాన్ని మొదలుపెట్టి ఆయన అట్లా తిరుగుతూ రాష్ట్రమంతా తిరిగి ఒంగోలులో ఒక పెద్ద సభ చేశారు. మొదటి సభ ఒక 20,000 మందితో. విశాఖపట్నం, నెల్లూరు, అటు రాయలసీమ, కర్నూలు సభలు చేస్తూ హైదరాబాద్కు వచ్చింది. 1996లో హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఒక పెద్ద సభ చేశారు. ఈ సభ చేసినప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే మాదిగలకు అన్యాయం జరుగుతున్న మాట నిజమా కాదా వాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పి రామచంద్రరాజు కమిషన్ అని ఒక కమిషన్ వేశాడు. ఓకే. 96 సెప్టెంబర్లో ఆ కమిషన్ వేస్తే ఆ కమిషను 1 సంవత్సర కాలంలోనే రిపోర్ట్ ఇచ్చింది. 97 జూన్ నాటికి ఏప్రిల్ నాటికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో మొత్తం పొందపరిచింది. ఇప్పటి వరకు ఐఏఎస్ ఆఫీసర్లు మాదిగలు ఎంతమంది, మాలలు ఎంతమంది, ఎంపీలు మాదిగలు ఎంతమంది, మాలలు ఎంతమంది, ఎమ్మెల్యేలు మాదిగలు ఎంతమంది, మాదిగలు ఎంతమంది, గ్రూప్ 1 ఆఫీసర్లు అన్ని సెక్టార్లో సమాచారాన్ని తీసుకున్నది. తీసుకుంటే 70% మాలలు ఉన్నారు, 30% మాదిగలు ఉన్నారు. వేరియేషన్ చాలా ఉంది. ఈ వేరియేషన్ ఉన్నది కనుక ఈ కమిషన్ రిపోర్టు తీసుకొని ఆయన ఏం చేశాడు చంద్రబాబు నాయుడు, ఎస్సీ రిజర్వేషన్ను వర్గీకరిస్తూ ఒక చట్టం చేశాడు. ఆ చట్టం చేస్తే ఆ చట్టాన్ని హైకోర్టు ఆబ్జెక్షన్ చెప్పింది. ఆబ్జెక్షన్ చెప్తే వెంటనే ఆయన గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొని రాష్ట్రపతి ఆమోదం తీసుకొని 2000 సంవత్సరంలో జీవో తీశాడు. ఆ 2000 సంవత్సరం నుంచి 2004 నవంబర్ వరకు ఆ చట్టం అమలు అవుతూ వచ్చింది. 5 సంవత్సరాలు. ఆ 4 సంవత్సరాలు అమలైంది. రామచంద్రరాజు కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా అమలైంది. ఓకే. అమలైన తర్వాత దీన్ని వ్యతిరేకించే మాల వర్గం సుప్రీంకోర్టులో కేసు వేశారు దీని మీద. ఓకే. ఇది రాజ్యాంగబద్ధంగా జరగలేదు, ఎస్సీలను వర్గీకరించడం తప్పు, 300 ఆర్టికల్ ప్రకారం 41 ఆర్టికల్ ప్రకారం ఎస్సీలను వర్గీకరించకూడదు, ఇది విరుద్ధం అని చెప్పి కేసు వేశారు. ఆ కేసు సుప్రీంకోర్టులో అలా 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 గడుస్తూ 2000 సంవత్సరంలో కేసు వేస్తే 2004లో బెంచ్ మీదకి వస్తే 2004లో వచ్చిన బెంచ్ 5 మంది జడ్జీలు కలిపి తీర్పిచ్చారు. ఏం తీర్పిచ్చారంటే భారతదేశ రాజ్యాంగంలో 341 ఆర్టికల్ ప్రకారం ఎస్సీలని రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేయకూడదు అని చెబుతుంది. ఒకవేళ వర్గీకరణ చేయాలంటే పార్లమెంట్లో చట్టం చేసి చేయాలి. చట్టం చేయకుండా వీళ్ళు వర్గీకరణ చేశారు కనుక మేము దీన్ని కొట్టేస్తున్నామని కొట్టేశారు. అయిపోయింది. 4 ఏళ్ళు అమలైన చట్టం కొట్టివేయబడింది. నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది 2004లో. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మందకృష్ణ మాదిగ పోరాటం చేయడం మొదలుపెట్టాడు. ఓకే. కాంగ్రెస్ గవర్నమెంట్ నువ్వు ఎన్నికల్లో హామీ ఇచ్చావు వర్గీకరణ గురించి మాకు చేయాలని చేసేటప్పుడు రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, కేంద్రంతో మాట్లాడి 2008లో ఉషా మెహ్రా కమిషన్ వేయించాడు. కేంద్రం నుంచి ఉషా మెహ్రా కమిషన్ వచ్చింది. ఉషా మెహ్రా కమిషన్ కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి లెక్కలు సమీకరించింది. సమీకరించి రామచంద్రరాజు కమిషన్ చెప్పింది నిజమే, ఎస్సీల మధ్యన అసమానతలు ఉన్నాయి, మాదిగల అన్యాయానికి గురయ్యారు, మాదిగ ఉపకులాల అన్యాయానికి గురైనాయి, మాలలు ఎక్కువ ప్రయోజనం ఉపయోగించుకున్నారు రిజర్వేషన్ కనుక వీళ్ళకి వర్గీకరణ చెయ్యాలంటే భారత రాజ్యాంగంలో 341 ఆర్టికల్ను సవరించి చెయ్యాలి అని ఆమె రిపోర్ట్ ఇచ్చింది. 8లో రిపోర్ట్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 2014 వరకు అధికారంలో ఉంది. కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి. ఆ రిపోర్టును అమలు చేయలే. గవర్నమెంట్ ఓడిపోయింది. మోడీ అధికారంలోకి వచ్చాడు. మోడీ బీజేపీ పార్టీ మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారు. వాళ్ళు 2014లో అధికారంలోకి వచ్చారు. 2023 వరకు వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. మళ్ళీ సుప్రీంకోర్టుకే వెళ్ళింది. ఓకే. సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత మొన్న వచ్చినటువంటి ఈ తీర్పు చాలా సమగ్రంగా అన్ని విషయాలని పరిగణలోకి తీసుకొని
341 అనే ఆర్టికల్ ఏదైతే ఉందో ఆ ఆర్టికల్ ఒక్క విషయం మాత్రమే చెబుతుంది. అదేమిటంటే రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఎస్సీలలో ఒక కులాన్ని చేర్చాలన్నా ఎస్సీలలో ఒక కులాన్ని తీసివేయాలన్నా రాష్ట్రపతి ఆమోదంతో జరగాలి. ఎక్స్క్లూజివ్ అండ్ ఇంక్లూడ్ అనేది మాత్రమే ఉంది. వర్గీకరణ చెయ్యాలనా వద్దా అనేది ఇందులో లేదు. లేదు కనుక 2004లో ఇచ్చిన తీర్పును మేము కొట్టేస్తున్నాము. కొట్టేసి రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకునే హక్కు అవకాశం ఉంది, అధికారం ఉంది అని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నామని మొన్నటి తీర్పు ఇచ్చింది. దానితో పాటు వర్గీకరణ అనేది 341 ఆర్టికల్ ప్రకారం ప్రతి మనిషికి సామాజిక న్యాయం దక్కే విధంగా ఈ వర్గీకరణ ఉపయోగపడుతుందని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు ఈ ఆర్గ్యుమెంట్ చేశాడు. కనుక ఇన్ని రామచంద్రరాజు కమిషన్, ఉషా మేర కమిషన్, అంతకన్నా ముందు ఎప్పుడో 1962-65 ప్రాంతంలో లోకూర్ కమిషన్, ఈ అన్ని కమిషన్ల నేపథ్యంలో వీటిని ఆధారం చేసుకొని రిపోర్ట్లను ఆధారం చేసుకొని మన సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇవి రాష్ట్రాలలో అమలు అయితే అని అంటారా? మరి రాష్ట్రాలలో ఖచ్చితంగా అమలు కావాలి. అయితే తీర్పిచ్చినంత మాత్రాన చట్టం అవుతుంది అనడానికి గ్యారంటీ లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేయాలి. చట్టం చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టే ఇచ్చింది. చట్టం ఎట్లా చేయాలి అనేది కూడా కొన్ని సజెషన్లు ఇచ్చింది. ఎట్లా చేయాలంటే న్యూమరికల్ డేటా అంటే ఎస్సీలలో ఉన్న వాళ్ళు ఎంత జనాభా ఉంది, ఉపకులాల మధ్యన వేరియేషన్ ఎంత ఉంది, ఆర్థిక రాజకీయ సామాజిక అంతరాలు ఎట్లా ఉన్నాయి, ఇదంతా ఒక డేటాని సమీకరించాలి. సమీకరించి ఏం చేయాలి, ఇది క్యాబినెట్లో పెట్టుకోవాలి. క్యాబినెట్ ఏం చేయాలి, అసెంబ్లీలో పెట్టాలి. అసెంబ్లీలో పెట్టి ఏం చేయాలి, గవర్నర్కు పంపించాలి. గవర్నర్ ఏం చేయాలి, చట్టం చేయాలి. చట్టం చేసి గెజిట్ ఇవ్వాలి. అప్పుడు జీవో వచ్చినట్లు లెక్క. కనుక ఇప్పుడు తీర్పు మాత్రమే వచ్చింది. ఆ తీర్పు నాడు చంద్రబాబు నాయుడు, ఇటు జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. అమలు చేయడానికి కావాల్సిన ఒత్తిడి ఇప్పుడు సమాజం నుంచి పెట్టాల్సిన అవసరం ఉంది. రైట్. దీనివల్ల మాదిగల్లో ఉన్నటువంటి ఉపకులాలు లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా జరుగుతుంది. మీకు ఎట్లా ఎవిడెన్స్తో సహా చెప్తాను. ఎట్లా చెప్తానంటే 2001 సంవత్సరం నుంచి 2004 వరకు రిజర్వేషన్ అమలైంది, వర్గీకరణ అమలైంది. ఈ వర్గీకరణ అమలైన కాలంలో ఎస్సీల నుంచి నేను కూడా దాని బెనిఫిషియర్ని. ఆ రోజుల్లో వర్గీకరణ అమలైన కాలంలో ఎస్సీ బి ఉద్యోగంలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం సంపాదించి వాళ్ళ ప్రొఫెసర్ అయ్యాను. సూర్యపల్లి సుజాత గారు ఉన్నారు. ఆమె బైండ్ల సామాజిక వర్గానికి సంబంధించిన ఆమె. బైండ్ల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇప్పటివరకు ప్రొఫెసర్లు ఎవరు లేరు. ఆ వర్గీకరణ అమలైనప్పుడు ఆమె ప్రొఫెసర్ అయింది. ఆ రోజుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయింది, ఇప్పుడు ప్రొఫెసర్ అయింది ఆమె. రెల్లి కులం అనే ఒక కులం ఉంది. రెల్లి కులం అస్సలకు అవకాశాలు దొరకలేదు. విశాఖపట్నంలో ఎక్కువ మంది ఉంటారు, నెల్లూరులో ఉంటారు, కొద్దిమంది హైదరాబాద్లో కూడా ఉంటారు. నెల్లూరులో రెల్లి కులానికి సంబంధించిన వాళ్ళు డాక్టర్లు అయ్యారు. అసలుకు చదువు ముఖం చూడనటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ కాగానే ఎంసెట్ రిజల్ట్ వస్తే ఎంసెట్ రిజల్ట్లో ఎస్సీ ఏ గ్రూప్లో ఉన్నారు రెల్లి వాళ్ళు. ఆ ఏ గ్రూప్లో ఉండి వాళ్ళ ర్యాంకు ప్రకారం వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. వాళ్ళు డాక్టర్లు అయ్యారు, వాళ్ళు గ్రూప్ 2 ఆఫీసర్లు అయ్యారు, వాళ్ళు టీచర్లు అయ్యారు. మితలయ్యారు వారని ఒక కులం ఉంటుంది, ఎస్సీ వర్గీకరణలో డి గ్రూప్లో ఉంటుంది. ఆ మితలయ్యారు వాళ్ళు టీచర్లు అయ్యారు. బుడగజంగం అనే ఒక కులం ఉంటుంది. బుడగజంగానికి సంబంధించిన వాళ్ళు, మాస్టర్ కులానికి సంబంధించిన వాళ్ళు, బైండ్ల కులానికి సంబంధించిన వాళ్ళు ఎందరో ఇట్లా ఉద్యోగాల్లోకి వచ్చారు. 4 సంవత్సరాల కాలంలోనే జరిగింది ఇది. 23,000 ఉద్యోగాలు వచ్చాయి జస్ట్ 4 ఏళ్లలో. మరి ఇన్ని రోజులు ఈ ఎస్సీ ఉపకులాలకు సంబంధించినటువంటి చిందు, బైండ్ల మీరు చెప్తున్నటువంటి కులాలన్నిటికి సంబంధించిన ఉద్యోగాలన్నీ ఎవరు లబ్ధి చేకూర్చుకున్నారు? ఈ ఉద్యోగాలన్నీ మాదిగలు మాలలు ఉపయోగించుకుంటున్నారు. మాలలు ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు, మాదిగలు తక్కువ ఉపయోగించుకుంటున్నారు. ఉపయోగించుకునే దగ్గర మాదిగలు కూడా ఉన్నారు, కానీ తక్కువ ఉన్నారు. ఉపయోగించుకోవడం అంటూ జరిగింది. కానీ ఈ ఎవరైతే కింది కులాలు ఉన్నారో ఈ కింది కులాల వల్ల అస్సలకి ఆ ఫలితాలు దక్కటం లేదు. ఉమ్మడి రిజర్వేషన్ వలన ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఉన్నానండి, నా పిల్లలు మంచి స్కూల్లో చదువుకుంటున్నారు, మంచి ఇంగ్లీష్ వస్తుంది, మంచి నాలెడ్జ్ ఉంటుంది. రేపు నా పిల్లలతో ఒక డక్కలాయన మా ఊళ్ళో, మా ఇంటి పక్కన డక్కలో ఇల్లు ఉంటుంది. ఆ డక్కలాయన పిల్లలు వచ్చి నా పిల్లలతో పోటీ పడతారా? పడలేరు. కనుక సీట్లలో నా పిల్లలతో వాళ్ళు పోటీ పడలేరు, ఉద్యోగాల్లో నా పిల్లలతో వాళ్ళు పోటీ పడలేరు. కనుక ఎస్సీ కోటాలో ఉద్యోగం అనగానే మాదిగలు కొట్టుకుపోతారు, ఎస్సీ కోటాలో ఉద్యోగం అనగానే మాలలు కొట్టుకుపోతారు.
ఈ కింద ఉన్నటువంటి కులాలకి అవకాశాలు దక్కవు. ఉమ్మడి రిజర్వేషన్ వలన ఈ అన్యాయం జరుగుతుంది కనుకనే ఈ ఉమ్మడి రిజర్వేషన్ వర్గీకరించటం మూలంగా ఈ న్యాయం సమాంతరంగా కింది వరకు జరుగుతుందనేది కదా మన ఆర్గ్యుమెంట్. నేను మాట్లాడుతున్నది మాలమాదిగల గురించి అసలు కాదు. నాకు మాలమాదిగల గురించి పట్టింపే లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చేసారు, సమాజంలోకి ఎంతో కొంత వచ్చేసారు. నా పట్టింపల్లా ఇప్పుడు ఉపకులాలు ఏవైతే చెప్పానో ఆ ఉపకులాలకు న్యాయం జరగాలని 59 ఉపకులాలు 59 ఉపకులాలకు న్యాయం జరగాలని కోరుకుంటాం. ఇప్పుడు ఎస్సీలలో ఉన్నటువంటి 59 ఉపకులాలకు న్యాయం జరుగుతుందంటారా వర్గీకరణ వల్ల? అయితే ఏ చట్టం వలన 100/100 న్యాయం జరగదు. ఏ చట్టం వలన జరగదు. 80%, 90% మ్యాక్సిమం న్యాయం జరుగుతుంది. ఉమ్మడి రిజర్వేషన్ వలన అసలుకి న్యాయం జరగట్లేదు. రేపు ఆ చట్టం వస్తే 80% న్యాయం జరుగుతుంది. ఏమి లేని కాడ ఎంతో కొంత అంటారు, ఉపయోగపడతారు కదా, ముందుకు వస్తారు కదా. ఆ కులాల నుంచి ఇప్పుడు వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఆ 4 ఏళ్లలో ఫలితాలు అనుభవించిన వాళ్ళు ముందుకు వచ్చారు. మరి ఇప్పుడు దాన్ని అమలు చేస్తే ఒక 50 ఏళ్ళు దాన్ని అమలు చేస్తే 20 ఏళ్ళు 30 ఏళ్ళు అమలు చేస్తే ఆ కులాల నుంచి బయటకు వస్తారు కదా. ఇప్పుడు సమస్య ఏముందంటే ఈ పాత వర్గీకరణలో ఒక ప్రాబ్లం ఉంది మనకి. ఇప్పుడు ఇదే చర్చగా మారుతుంది. ఓకే, ఎస్సీ ఏ గ్రూపులో మొత్తం 13 కులాలు ఉన్నాయి. ఎస్సీ ఏ గ్రూపులో వీళ్ళకి 1% రిజర్వేషన్ ఇచ్చారు. అప్పుడు బి గ్రూప్లో మాదిగలు ఉన్నారు, మాదిగ ఉపకులాలు ఉన్నాయి. మాదిగ ఉపకులాలు, ఈ మాదిగ ఉపకులాలు అరుంధోతి, బుడగ జంగము, డక్కలి, మాస్టి, మాంగు, సింధు ఇందులో పెట్టారు. ఎక్కడ? మాదిగోళ్ళ దగ్గర పెట్టారు. ఓకే, నువ్వు మాదిగోళ్ళ దగ్గర పెడితే వీళ్ళు మాదిగోళ్ళతో ఎట్లా పోటీ పడతారండి? పోటీ పడలేరు. వీళ్ళు వచ్చిన ప్రతి ఉద్యోగం మాదిగోళ్ళే కొట్టుకొని పోతారు. కనుక వీళ్ళని తీసి ఎక్కడ పెట్టాలంటే ఏ గ్రూప్లో పెట్టాలి. ఏ గ్రూప్లో పెట్టి ఏ గ్రూప్లో ఉన్న రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి. పెంచినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు వాళ్ళకి మాత్రమే వస్తుంది. అక్కడ పోటీ వాళ్ళ మధ్యనే ఉంటుంది. అభివృద్ధి చెందినటువంటి మాదిగలకి, అభివృద్ధి చెందినటువంటి ఈ కులాలకి పోటీ పెట్టొద్దు. కనుక వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు కొద్దిమంది ఏమంటున్నారంటే పోయిన రిజర్వేషన్ వర్గీకరణ చాలా అశాస్త్రీయంగా ఉంది అంటున్నారు. అశాస్త్రీయంగా ఉంటే సరిచేయి. ఫస్ట్ నువ్వు వర్గీకరణకు అంగీకరించకుండా అశాస్త్రీయంగా ఉంది తప్పు అని అంటే ఏం లాభం? నువ్వు అంగీకరించి దాన్ని సరిచేయడానికి ముందుకు వస్తే సరిచేయచ్చు. సరిచేయడానికి కూడా మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ గ్రూప్ డి ఉంది. గ్రూప్ డిలో మితలయ్యారు వారు ఉన్నారు, ఆది ఆంధ్రులు ఉన్నారు. మితలయ్యారు వారు మన తెలంగాణలో ఉంటారు, కరీంనగర్ జిల్లాలో, కొద్దిగా ఖమ్మంలో ఉంటారు. వీళ్ళు చాలా చిన్న క్యాస్ట్. ఈ చిన్న క్యాస్ట్ని తీసుకెళ్ళి ఆది ఆంధ్రతో పెడితే ఏమవుతుందంటే ఆది ఆంధ్రలో బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు తూర్పు ఉభయ గోదావరి జిల్లాలో ఉంటారు. వీళ్ళు మనకు ఎస్సీలలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు, మొదటి తరం ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఆది ఆంధ్రులే. మరి అట్లాంటి అభివృద్ధి చెందిన వాళ్ళతో మితలయ్యారు వాళ్ళని పెడితే వీడు వాళ్ళతో ఎట్లా పోటీ పడతారు? కనుక పూర్తిగా అవకాశం దక్కని కులాలన్నిటిని ఒక గ్రూపులో పెట్టి వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్. అంటే ఇప్పుడు మళ్ళీ ఒక కమిషన్ వేసి దీన్ని అంతా ఖచ్చితంగా చర్చించాలి, విశ్లేషించాలి. ఖచ్చితంగా కమిషన్ వేయాలి. కమిషన్ వేయకుండా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, న్యూమరికల్ డాటా సేకరించాలి. నీవెందుకు వర్గీకరిస్తున్నావో దానికి కావలసినటువంటి ప్రాతిపాదిక చెప్పాలి. ఆర్థిక, రాజకీయ, సామాజిక వాళ్ళ పరిస్థితి ఎట్లుందో అధ్యయనం చేయాలి. ఒక రిపోర్ట్ ఉండాలి నీ చేతిలో. ఆ రిపోర్ట్ ఉన్నప్పుడు మాత్రం వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టే చెప్పింది. రైట్, ఓకే. అంటే ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లోనేమో మాలలు, మాదిగలు, లేకపోతే మీరు చెప్తున్న డక్కలి, చిందు, మాస్టి, గొండు, గోమ ఈ కులాలు అన్టచబిలిటీకి లోన్ అవుతూ ఉన్నాయి, ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇబ్బంది గురవుతూ ఉన్నారు కదా. ఇదే చూసుకుంటే ఉత్తర భారతదేశానికి సైడ్ పోతే ఇక్కడ ఉన్నటువంటి బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో నాకు తెలియదు, మీరు చెప్పండి. గొల్ల కావచ్చు, లేకపోతే ఇతర గౌడ కావచ్చు, ఈ కులాలను అక్కడ ఈ మోతాదులోనే చూస్తారా? అంటే అన్టచబిలిటీ అనేది కొన్ని చోట్ల ఇప్పుడు చాకలోళ్ళు ఉన్నారు అనుకోండి. చాకలోళ్ళు కొన్ని చోట్ల ఎస్సీలలో ఉన్నారు. తర్వాత బంజారాలు ఉన్నారు అనుకోండి. బంజారాలు కొన్ని చోట్ల ఎస్సీలలో ఉన్నారు, కొన్ని చోట్ల బీసీలలో ఉన్నారు. తర్వాత యాదవులు కూడా కొన్ని చోట్ల ఎస్సీలలో ఉన్నారు. అంటే భారతదేశ వ్యాపితంగా ఒకే జాబితా లేదు. ఎస్సీలలో 1700 కులాల్లో రకరకాల కులాలు చేరి ఉన్నాయి. అయితే అక్కడ ఆ రాష్ట్రంలో ఆ కులానికి అన్టచబిలిటీ సామాజిక వివక్ష ఆధారంగా వాళ్ళని అందులో చేరుస్తారు. ఓకే, క్రైటీరియా ఏంటంటే సామాజిక వివక్ష. సామాజిక వివక్ష లేకుండా ఎస్సీలో చేర్చడానికి వీల్లేదు. సామాజిక వివక్ష అంటే ఏమిటి? అంటరానితనమే. కనుక ఆ రోజు అంబేద్కర్ చెప్పింది కూడా అదే. రిజర్వేషన్లు నేను ఎందుకు ఇస్తున్నా? ఆర్థిక అసమానత్వం వలన రిజర్వేషన్లు ఇవ్వటం లేదు.
సామాజిక అసమానత్వం వల్ల రిజర్వేషన్లు ఇస్తున్నా అని అంబేద్కర్ చెప్పాడు. కనుక సామాజిక అసమానత్వం దేశంలో భిన్న పద్ధతుల్లో కొనసాగుతుంది. దానికి అనుగుణంగానే ఎస్సీల జాబితా ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకంగా రూపొందుతుంది. అంటే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఇక్కడనేమో మాదిగలు ఎస్సీలుగా చిత్రీకరించబడతా ఉన్నారు. ఇతర రాష్ట్రాలలో ఇక్కడ ఉన్నటువంటి బీసీలుగా ఉన్నటువంటి గొల్ల కుర్మలు కావచ్చు, యాదవులు కావచ్చు, అదేవిధంగా చాకలి కావచ్చు, వాళ్ళు అక్కడ ఎస్సీలుగా చిత్రీకరించబడుతుంది. అవును, ఇది నా క్వశ్చన్. చిత్రీకరించబడుతున్నారు. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ వల్ల పూర్తి స్థాయిలో షెడ్యూల్ క్యాస్ట్లకు మేలు జరిగినట్టేనా? పూర్తి స్థాయిలో అంటే నేను ఇంతకుముందే చెప్పాను, విద్యా ఉద్యోగ రంగాల్లోనే న్యాయం జరుగుతుంది. విద్యా ఉద్యోగాలు అవి ఉన్న ఉద్యోగాలు, ప్రైవేటీకరించగా పోయిన మిగిలిన ఉద్యోగాలు ఏవైతున్నాయో వాటిల్లో న్యాయం జరుగుతుంది. మిగతా షెడ్యూల్డ్ కులాల సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులన్నీ మారాలంటే వాళ్ళకి భూమి కావాలి, సంపద మీద హక్కు కావాలి, చదువులు రావాలి, రాజ్యాధికారంలో భాగం వాటా కావాలి. ఇవన్నీ జరిగినప్పుడు మార్పు వస్తుంది మొత్తంగా. ఈ వర్గీకరణ అనేది చిన్న విషయం, చిన్న ఫలితం అనుభవించడానికి సంబంధించిన విషయం. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో ఒకవేళ రిజర్వేషన్ ఉన్నా పూర్తి స్థాయిలో అమలు కాని పరిస్థితులలో నేను ఒక అంశానికి సంబంధించి ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా. పొలిటికల్గా ఏబిసిడి వర్గీకరణ సాధ్యమా? అయితే రాజకీయంగా అనేది అంశంలో లేదు అది. అయితే రాజకీయంగా పార్టీలు ఈ దామాష పద్ధతి ప్రకారం సీట్లను ఇస్తాయి. 1996 నుంచి ఉద్యమం ఎప్పుడైతే మొదలైందో ఆ మొదలైనప్పటి నుంచి కూడా అన్ని పార్టీలు మాదిగలకు 10 సీట్లు, మాలలకు 10 సీట్లు ఇట్లా ఇవ్వటం అనేది పాటిస్తున్నాయి. కానీ అందులో కూడా వర్గీకరణ చేసి ఇక్కడ ఈ సీటు డక్కలోళ్ళకి, ఈ సీటు సింధోళ్ళకి, ఈ సీటు మాదిగోళ్ళకి, ఈ సీటు దాసర్లకి, ఈ సీటు మాలుళ్ళకి అనేది చేయడం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అని అంటే ఇక్కడ వీళ్ళు విద్యా ఉద్యోగ రంగాల్లోనే అనేటటువంటిది ఉంది. ఎందుకు రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తే బాగుండాలి, లెక్క ప్రకారం బాగుండదు అని చెప్పేసి ఇట్లా చేసిరా? మరి వాస్తవమే కదా. ఇప్పుడు అసెంబ్లీలో ఎస్సీలు అనగానే మన అసెంబ్లీలో ఏ కులాలు ఉంటున్నారు? మాదిగా ఉంటున్నారు. మా అంటే ఒక బైండ్ల, ఒక మోచి, కొన్ని కులాల వాళ్ళు, ఒకరిద్దరు రిప్రజెంటేషన్ ఉంది. కానీ మరి మిగతా కులాలు ఇంకా రాలేదు కదా. నేత కాని రాలేదు ప్రాతినిధ్యంలోకి, తర్వాత బైండ్లోళ్ళు రాలేదు, సింధోళ్ళు రాలేదు, మాల దాసర్లు వచ్చారు, మాంగులు రాలేదు. ఇట్లా మనం చూస్తే వాళ్ళకి అవకాశాలు రావటం లేదు. నిజంగా మీరు అన్నట్లు విద్యా ఉద్యోగ రంగాల వర్గీకరణ జరిగినట్లు వారి జనాభా దామాష ప్రకారం పొలిటికల్గా కూడా రిజర్వేషన్ చేయాలి. అయితే ఇది రాజ్యాంగం చేయవలసినటువంటిది, అది కేంద్ర ప్రభుత్వం చేయవలసిన, పార్లమెంట్లో పెట్టాలి. పెట్టి ఉపవర్గీకరణ అనేది రాష్ట్రాల పరిధికి విద్యా ఉద్యోగ రంగాల్లోని. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు వర్గీకరణ జరిగితే రాష్ట్రంలో ప్రజలు అనుభవించేటటువంటి అన్ని వసతులలో జరిగితే అది పూర్తి స్థాయిలో జరిగినట్టు అన్నది నా అభిప్రాయం. వాస్తవం దాని వైపుగా వెళ్ళాలి. నిజానికి దాని వైపుగా ఒక ఎస్సీలోనే కాదు, ఎస్సీలలో, ఎస్టీలలో, బీసీలలో ఉపవర్గీకరణ జరిగి అన్ని రంగాలలో అది అమలు కావాలి. ఓకే, అమలైనప్పుడే సామాజిక న్యాయం 100% జరుగుతుంది. ఇది కేవలం ఒక 2 రంగాలకు సంబంధించి జరిగేటటువంటి సామాజిక న్యాయానికి సంబంధించిన పోరాటం మాత్రమే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అంశాలతోటి మళ్ళీ ఇంటర్వ్యూలో కలుద్దాం సార్. థ్యాంక్ యూ.